శుభ్రంగా వీడియో ఆఫ్ చేసుకొని కూర్చోండి సార్. ఆ ఫ్యాన్లు చూపించడము, పైన మేడ చూపించడము అవన్నీ దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు కదా. ఓకే, అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. మరొకసారి ఈరోజు ఈ ప్లాన్ ప్రజెంటేషన్ కోసం, అంటే ఒక వ్యాపార విశేషాన్ని తెలుసుకోవడానికి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అండి. నిజంగా ఈరోజు మీరు ఒక అత్యద్భుతమైన గొప్ప అవకాశం గురించి మీరు ఇక్కడ వినబోతున్నారు. ఏంటి సార్, ఇప్పటిదాకా ఒక 2 వీడియోస్ ప్లే చేశాం కదా, చూసారా? ఆ 2 వీడియోస్ ఏంటి అంటే, మీరు ఇప్పటిదాకా మీకు తెలిసి ఉంటుంది, ఇది ఒక ప్రొడక్ట్ బేస్డ్. ఏంటి సార్ ఇక్కడ ఇందులో ప్రొడక్ట్ బేస్డ్ గురించి చూపించారు కదా అంటే, అవునండి, ఇది ఒక అద్భుతమైన హెల్త్ ప్రొడక్ట్ కి సంబంధించిన ఒక అత్యద్భుతమైన ఒక ప్రొడక్ట్ కి సంబంధించిన ఒక గొప్ప అవకాశం అండి. ఈ అవకాశం కూడా ఇప్పుడు మీ చేతికి ఎలా వచ్చిందంటే, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి నిజంగా మీరు థ్యాంక్స్ చెప్పండి. ఎందుకు అంటే, లైఫ్ లో మనకి కొన్ని అంబిషన్స్ ఉంటాయి, లేదా కొన్ని గోల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి సాధించుకోవడానికి ఏదో ఒక మంచి అవకాశం, ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక మంచి ప్రాజెక్ట్ మన చేతికి రావాలి కదా. ఎస్ అండి, ఇన్ని రోజులుగా మనం ఎదురు చూస్తున్న ఒక అత్యద్భుతమైన ఒక చక్కటి అవకాశం, చక్కటి బిజినెస్ ప్లాన్ మన ముందుకు రాబోతుంది, వచ్చింది. ఓకేనా? అయితే ఇది దాదాపు మన ఇండియాలో ఒక 1 year గా ప్రీ లాంచ్ పీరియడ్ లో ఉంటూ, ఇప్పుడు ఆగస్ట్ లో మనకి అఫీషియల్ గా ఇండియాలో లాంచ్ అయిపోయి, చాలా మనకి ఇక్కడ ఇండియాలో అన్ని సర్టిఫికేషన్స్ తీసుకొని మన ముందుకి చక్కగా వచ్చిందండి. ఓకే, మరి ఇంకా దీని గురించి ఇంకా ఎక్కువ విశేషాలు చెప్పాలంటే, ఇప్పుడు మన ముందుకు నేను ఒక స్పీకర్ని పిలుస్తాను. ఆయన ఎంతో మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్, ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్, అంటే పర్టికులర్ ఈ బిజినెస్ లో ఎంతో చక్కగా సక్సెస్ఫుల్ అయ్యి మన ముందుకి మరి ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పడానికి వస్తున్నారు. సో మనం ఏం చేయాలండి, మీరు ఎంతో శ్రద్ధగా మొదటగా మీ మొబైల్ ని, ఆయన స్లైడ్స్ ఇవి చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ మనకి ఆటో రొటేషన్ అని ఇక్కడే మనకి స్లైడ్ ఇక్కడ మనకి ఈ హోమ్ పేజ్ లో కనిపిస్తూ ఉంటుంది. అట్లా లేదు అంటే మీకు ఆటో రొటేషన్ ఉంటుంది, మీరు అడ్డంగా పెట్టుకుని చూడండి, అప్పుడు మనకి ఇక్కడ చెప్తున్న స్లైడ్స్ అన్ని కనిపిస్తాయి. మరి రెండో విషయం ఏంటి అంటే, మీరు చాలా శ్రద్ధగా చక్కగా కంఫర్టబుల్ ప్లేస్ లో కూర్చొని, వీలైతే ఇయర్ ఫోన్స్ ఉంటే ఇయర్ ఫోన్స్, ఇయర్ ప్యాడ్స్ ఉంటే ఇయర్ ప్యాడ్స్ పెట్టుకొని మీతోనే తను మాట్లాడుతున్నంత శ్రద్ధగా వినగలిగితే మీ లైఫ్ లో ఒక యూటర్న్ తీసుకునే ఒక గొప్ప అవకాశం అయితే మీ ముందు ఉంటుంది. ఓకేనా? మీకు అర్థమైంది కదా? ఓకే అండి, మరి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా ఇంత గొప్ప ఈ అవకాశాన్ని, ఈ ఆపర్చునిటీని మన ముందుకు తీసుకురావడానికి ద గ్రేట్ లీడర్ గుడికందుల శ్రీహర్ రావు సార్ వస్తున్నారండి. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, శ్రీహర్ రావు సార్. Thank you, sir. Ravichandran sir, thanks for your warm welcome. Yes sir, yes sir. Second sir, I'm sharing my PPT. ఎస్ సార్, చేయండి సార్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 1000 పీపుల్ వరకు మాత్రమే ఇక్కడ సీట్స్ ఉన్నాయండి. సో ఇంకా మనకి కొంచెం వేకెట్ ఉంది కాబట్టి దయచేసి మీరు వెంటనే ఎవరికైతే మిమ్మల్ని ఇంకా ఇన్వైట్ చేయాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా మీరు వెంటనే కాల్ చేసి వాళ్ళని పిలవండి. వాళ్ళు వెంటనే మనకి ఇక్కడ సీట్ తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎంతో అత్యద్భుతమైన ఈ అవకాశం వాళ్ళకి అందుతుంది. ఓకేనా? లెట్ డూ ఫాస్ట్. ఎస్ సార్, మీ స్క్రీన్ షేర్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాయిస్ కూడా ఓకే కదా సార్? ఎస్, వాయిస్ ఇస్ సూపర్ సార్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మరి ఈరోజు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోవడానికి మీ యొక్క వాల్యుబుల్ టైంని ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను నేను స్వాగతం చెప్తున్నాను. ఇందాక రవిచంద్ర గారు చెప్పినట్టు మీతోనే మాట్లాడుతున్నట్టు అని మీరు వినగలిగితే, ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క సబ్జెక్ట్ అనేది చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరికి అందుతుంది. ఎవరికి వాళ్ళం, ఎందుకంటే అందరం మీతోనే మాట్లాడుతున్నట్టుగా అనుకుంటే, మనతోనే మాట్లాడుతున్నారు అనుకుంటే కనుక ఇక్కడ ఎంత మంచి సబ్జెక్టు అనేది విన్న ఈ 45 minutes సెషన్ తర్వాత మనకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఒక మంచి బిజినెస్ ప్లాను, ఒక మంచి హెల్త్ ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకోవడానికి వచ్చామండి. ఏ రకంగా మీరు ఇక్కడికి వచ్చినప్పటికీ ఖచ్చితంగా ఒక మంచి ప్లాన్ని, మంచి ప్రొడక్ట్‌ని ఇప్పటివరకు మనం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామో, అంటే దేనికోసం ఎదురు చూస్తున్నామో అనే దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఇది మనకు ఉపయోగపడుతుందని మనందరికీ అర్థమవుతుంది.
సో, ఇంకా లేట్ చేయకుండా మన సెషన్‌లోకి వెళ్ళిపోదామండి. సో, కంపెనీ వచ్చేటప్పటికి న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఈ న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక సంవత్సర కాలంగా మన ఇండియాలో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేకపోతే వెల్త్ సంపాదించుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, హల్చల్ చేస్తుంది. ఇది దీంతో జర్నీ చేస్తున్న అందరికీ తెలుసు. ఈ కారణం చేతనే ప్రతి ఒక్కళ్ళకి ఇంత మంచి అద్భుతాన్ని ప్రతి ఒక్కళ్ళకి పరిచయం చేయాలని ఒక సదుద్దేశంతో ఈ యొక్క లయన్స్ టీమ్ అనేది చేసుకున్న ఒక యజ్ఞం అనేది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మేము చాలా సంతృప్తి పడుతున్నామనమాట మీ అందరికీ చెప్పడానికి ఈ విషయాన్ని. సో, ఏంటి ఈ న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దాని గురించి చూస్తే, హెల్త్ అండి. మనం ఇవాళ ఏదైతే కావాలో అతి ముఖ్యమైనది హెల్త్ గురించి, మన సంపాదన గురించి, దానిలో ఉండే మనకు ఆపర్చునిటీ గురించి, ఈ యొక్క ప్రెజెంటేషన్‌ని మన లైఫ్ చేంజింగ్ ప్రెజెంటేషన్ మనం చూడబోతున్నాము. అందులో భాగంగా ఈ యొక్క కంపెనీ ప్రొఫైల్ ఏంటి? అసలు ఏం ప్రొడక్ట్స్ ఇందులో ఉన్నాయి? ఏ ప్రొడక్ట్ మనకి ఎలా ఉపయోగపడుతుంది? మనం ఇది మనం వాడుతూ, మనం హెల్తీగా ఉంటూ, ఇతరులకి హెల్తీని ఇవ్వడం కోసం చేసే ప్రయత్నంలో, మనకి ఈ బిజినెస్ ప్లాన్ ద్వారా మనకి ఎలాంటి ఇన్‌కమ్‌ని మనం పొందొచ్చు అనే దాని గురించి మనం చాలా క్షుణ్ణంగా డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళం అర్థమయ్యే విధంగా. సో, ఆలస్యం చేయకుండా మనం మన సెషన్‌లోకి ఎంటర్ అవుదామనండి. సో, ఇందులో ప్రొఫైల్‌లో భాగంగా చూసామంటే గనక హెడ్ ఆఫీస్ వచ్చేటప్పటికి మనకి పంజాబ్‌లో చండీగఢ్‌లో ఉండిందండి. అట్లాగే బ్రాంచ్ ఆఫీస్ ఢిల్లీలో ఒకటుండింది. రీసెంట్‌గానే మనకి బెంగుళూరులో ఇంకొక బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ అయిందనమాట. చాలా తొందరలో మన బిజినెస్ అనేది ఎక్స్‌పాండ్ అయ్యే కొద్దీ ప్రతి స్టేట్‌లోనూ ఒక ఆఫీస్ అనేది మనకి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. మరి తర్వాత ఈ ప్రొఫైల్ చూసామంటే గనక, ఇక్కడ మనం ఇండియాలో బిజినెస్ చేసుకోవడానికి ఏదైతే అవసరమో ఒక మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి ఒక సర్టిఫికేట్, అట్లాగే పాను, టాను, జీఎస్టీ, సీఎస్టీ అట్లాగే ఎఫ్ఎస్ఎస్‌ఏ ఆహ్, ఫు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకొచ్చిన ఒక ఎఫ్ఎస్ఎస్‌ఏ సర్టిఫికేటు. వీటితో పాటుగా ఇంకా చాలా అద్భుతమైన సర్టిఫికేషన్స్ అండి. ఐఎస్ఓ 22000 ఒకటి, ఎఫ్ఎస్ఎస్‌సి, హెచ్ఏసిసిపి, జీఎంపీ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఐఎస్‌సి 9001 2015 ఆర్గానిక్ సర్టిఫికేట్స్, కోషల్ సర్టిఫికేట్స్ ఇలాంటి చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్స్‌తో చాలా లీగల్‌గా మన ముందుకి కంపెనీ వచ్చిందండి. అంతే కాకుండా ప్రతి స్టేట్‌లో కూడాను మనం యాస్ పర్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్‌ని బట్టి కన్స్యూమర్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి ప్రతి స్టేట్ నుంచి పర్టిక్యులర్‌గా ఒక సర్టిఫికేట్స్ పర్మిషన్ తీసుకుంటుందండి కంపెనీ. అలాగా కొన్ని స్టేట్స్ నుంచి ఆల్రెడీ వచ్చేసేసినియి. ఇక్కడ ఉన్న ప్రతి స్టేట్ నుంచి కూడాను మనకి ఫ్యూచర్‌లో ఇంకా ఆల్రెడీ అప్లై చేస్తున్నారు. ప్రతీది మనకి రాబోతుందనమాట. ఇక విషయానికొస్తే వాట్ వై నీడ్ అంటే మనకేం కావాలి అనే దాని గురించి ఎవరికి వాళ్ళు మనం ప్రత్యేకంగా ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా నో డౌట్ ప్రతి ఒక్కళ్ళం కూడాను ముందుగా ఫస్ట్ ప్రయారిటీ హెల్త్‌కే ఇస్తామండి. అందరికీ హెల్త్ కావాల్సిందే. ఎందుకంటే కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత హెల్త్ ఇంపార్టెన్స్ ఇంకా అర్థమైంది మనందరికి కూడాను. యెస్. కాబట్టి హెల్త్ అనే దాన్ని మనం కొనుక్కోలేం గదండీ. ఖచ్చితంగా మనకు ఉన్న హెల్త్‌ని మనం కాపాడుకోవాల్సిందే. సో, హెల్త్ కావాలి. ఆ తర్వాత మనకి వెల్త్ కావాలి. మరిక్కడ ఈ వెల్త్‌ని ఈ సంపాదించుకునే క్రమంలో మనం హెల్తీగా ఉన్నామా? ఖచ్చితంగా హెల్తీగా ఉన్నాము అనే దానికి ప్రతి ఒక్కళ్ళకి మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒకప్పుడు ఒక 15, 20 ఏళ్ళు వెనక్కెళ్ళామంటే గనక ఆరోగ్యంగా ఉన్న కుటుంబాలను మనం చూసాం. ఆరోగ్యంగా ఉన్న కుటుంబాలను చూసామండి. మన ఊర్లో ఏదైనా విలేజెస్‌లో కూడా ఒకళ్ళ ఇంట్లో ఒక ఫీవరో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్ వస్తే పక్కనోళ్ళకి తెలిసిపోయేది. కానీ ఇవాళ చూడండి ఆరోగ్యంగా ఉన్న కుటుంబం గాదు గదా! ఆరోగ్యంగా ఉన్న పర్సన్ గూడా లేరు. అనటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదనుకుంటున్నాను నేను. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ట్రబుల్ నుంచి క్యాన్సర్ వరకు ఎంతెంత హెల్త్ ప్రాబ్లమ్స్ మనకి మనకి డాక్టర్‌లకు కూడా అంతుబట్టని జబ్బులతో ఇవాళ మనం గమనిస్తున్నాము. వీటన్నిటికి మనం సొల్యూషన్‌గా ఏం చూస్తున్నామంటే మనకు తెలిసింది ఫార్మాస్యూటికల్. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఉన్నప్పటికీ హోమియోపతిను, ఆయుర్వేదం ఇలాంటివి ఎన్నున్నప్పటికీ ఫార్మాస్యూటికల్ అనేదేందంటే మనకి ఇది చాలా విరివిగా దొరుకుతుంది. అవకాశాలెక్కువున్నాయి. ఇక్కడ మనకి ఆహ్, తొందరగా తగ్గుతుంది అనే ఒక ఆహ్, విధానం దానికోసం మనం దాని మీద ఆధారపడుతూ ఉన్నాం. కానీ ఇప్పటికే చాలా మందికి అర్థమైపోయింది. ఇది వాడుకోవటం వలన మనకు సగం మంచి చేయడంతో పాటు, సగం కంటే ఎక్కువ మన ఆర్గాన్స్‌ని పాడు చేస్తూ మన లైఫ్ స్పాన్‌ని తగ్గిస్తుందన్న విషయం చాలా మందికి అర్థమైంది. మరి ఇక్కడ న్యూట్రాస్యూటికల్ రూపంలో చాలా ఉన్నప్పటికీ దీని అవగాహన తక్కువుండింది. కానీ అందువలన ఆదరణ కూడా కొంచెం తక్కువుండింది. కానీ ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకొని ఈ న్యూట్రాస్యూటికల్ వైపు జనాలు పరుగులెత్తుతున్నారండి. ఏంటి న్యూట్రాస్యూటికల్ అంటే ఇది కెమికల్స్ లేకుండా ప్లాంట్ బేస్డ్‌తో ఫ్రూట్స్ నుంచి తీసిన
ఒక ప్రొడక్ట్‌ని ఈ క్యూర్సెల్ అనే ఒక ప్రొడక్ట్ రూపంలో ఈ న్యూయంగ్ అనే కంపెనీ మనకి అందిస్తుందండి. సో, ఇక్కడ ఫార్మాస్యూటికల్, న్యూట్రాస్యూటికల్ అనే దానికి మనకి విషయం అర్థమైంది. అయితే హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అసలు మన హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని ఒక్కసారి మనం ఆలోచించామంటే గనక, ప్రతి మనిషి మనందరం కూడాను తల వెంట్రుక దగ్గర నుంచి కాలిగోటి వరకు కొన్ని వేల కోట్ల సెల్స్‌తో మనం తయారవ్వబడ్డామండి. కొన్ని వేల కోట్ల సెల్స్ అండి. అంటే కొన్ని సెల్స్ కలిస్తే, కొన్ని వందల సెల్స్ కలిస్తే ఒక టిష్యూ. కొన్ని టిష్యూస్ కలిస్తే ఒక ఆర్గాన్. కొన్ని ఆర్గాన్స్ కలిస్తే ఒక సిస్టమ్. ఇది మన బాడీ అన్నమాట. సో, ఈ సెల్స్ అనేది ప్రతి మనిషిలో లిటరల్‌గా అంటే అక్షరాల ఎన్నుంటాయని చూసామంటే గనక 37.2 ట్రిలియన్ సెల్స్ ఉంటాయండి. అంటే 37.2 ట్రిలియన్ సెల్స్ అంటే ఒక ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. అంటే 37,00,000 కోట్ల సెల్స్‌తో మనం తయారవ్వబడ్డామనమాట. ఎందుకు ఈ సెల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, ఈ సెల్స్ హెల్త్ మీదనే మన హెల్త్ ఆధారపడి ఉంది. అంటే ఈ సెల్స్ అనేది ప్రతిరోజు కొన్ని వేలు, కొన్ని లక్షల సెల్స్ చనిపోతా ఉంటాయి, పుడుతూనే ఉంటాయి. ఈ యొక్క సెల్స్ హెల్త్ మీదనే మన హెల్త్ ఆధారపడిందండి. ఎక్కడైతే ఈ సెల్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరిగిందో, అక్కడ మనకి డిసీజ్ గాని, డిజార్డర్ గాని వస్తుందనమాట. కాబట్టి మనకు తెలుసు. అంటే ఏదన్నా మందులు వాడుకుంటే కొద్ది రోజుల్లో తగ్గిపోయేదాన్ని మనం డిసీజ్ అంటాము. జీవితాంతం మందులు వాడుకోవాలనుకునే వాటిని డిజార్డర్స్ అంటాం. ఇది మనం గమనిస్తున్నాం కదా! ఒకప్పటి కంటే ఇప్పుడు డిజార్డర్స్ ఎన్ని పెరిగినాయి. ఇక్కడ బీపీ, షుగరు, థైరాయిడ్ ఇవన్నీ కూడా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. ఈవెన్ దో వాటికి కూడా ఇవాల్టి రోజుల్లో న్యూట్రాస్యూటికల్స్ వలన లైఫ్ లాంగ్ అవసరం లేదు. మన ఆర్గాన్స్‌ని సెటరేట్ చేయగలుగుతుంది అని మనకి కొంత అర్థం అవుతుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒక ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నారు. ఈయన ఒక సైంటిస్ట్. ఈయన 2 టైమ్స్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అనమాట. డాక్టర్ లయనస్ పౌలింగ్ అని చెప్పేసి. ఈయన ఏం చెప్తున్నారంటే, మనకి మనిషి బ్రతకడానికి గాలి, ఆహారం, నీళ్లు అనేది కావాలి. కానీ ఈ 3 గనక హెల్తీగా చూసుకోగలిగితే, అంటే హెల్తీ ఎయిర్, హెల్తీ ఫుడ్, హెల్తీ వాటర్ ఇలా చూసుకోగలిగితే మనిషి 120 సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉందని చెప్పేసి ఈయన ఎప్పుడో 19థ్ సెంచరీస్‌లోనే చేసాడు. 1910, 10లోనే చెప్పాడు. మరి మనకు తెలుసు గదా! మన పెద్దవాళ్ళు 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, 110 ఏళ్ళు బ్రతికినోళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉండిందనమాట. అంటే 100, 120 ఏళ్ళు బతకడం అనేది ఆశ్చర్యమేమి కాదు. కానీ ఇవాళ రకరకాల లైఫ్ స్టైల్ వలన ఇవాళ 50కి, 60కి, 70కి లైఫ్ అయిపోతుంది. కానీ ఇవాళ మనం కూడా ఈ మూడిటిని ఇలా హెల్తీగా చూసుకోగలిగితే 100 పైబడి బ్రతికే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని జెప్పేసి చెప్తున్నారనమాట. మరి ఈ మూడిట్లో మనం ఎలాంటి లైఫ్ స్టైల్‌లో ఉన్నామో మనం ఒకసారి గమనించామంటే గనక, ఇలా ఫ్రెష్‌గా గ్రీనరీగా ఉంటే గాని మనకి హెల్తీ ఎయిర్ అనేది రాదండి. కానీ మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్ జోన్‌లో ఉంటున్నాం. ఒక డేంజరస్ పొల్యూషన్ జోన్‌లో ఉంటున్నాం. ఇది అవునా? కాదా? ప్రశ్నించుకోండి. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీస్ కావచ్చు. ఒకప్పుడు మనకి ఇళ్లలో సైకిల్ ఉండటమే గొప్ప. కానీ ఇవాళ వెహికల్స్ 2 వీలర్స్ పోయి 4 వీలర్స్ లేని హౌసే లేదు దాదాపుగా. ఇక ఫ్యాక్టరీస్ ఏంటి రకరకాల పొల్యూషన్స్ ఇక కొన్ని కొన్ని పెద్ద పెద్ద సిటీస్‌లో ఆక్సిజన్ పెట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చేసేసింది. ఢిల్లీ లాంటి ఏరియాస్‌లో అయితే గనక. కదా! ఒక ఒక డేంజరస్ పొల్యూషన్ జోన్‌లోనే ఉంటున్నాం. మంచి ఎయిర్ అయితే మనకి పీల్చుకోవట్లేదు. ఇక హెల్తీ ఫుడ్ విషయానికొస్తే ఒకప్పుడు అంటే ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళామంటే గనక వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, పప్పు ధాన్యాలు గానీ, రైస్ గానీ, ఈవెన్ ఆకుకూరలు గానీ, ఎలాంటి పురుగు మందులు లేకుండా నేచురల్‌గా దెబ్బల నుంచి వచ్చిన ఎరువులతో పండించుకున్నాం. కానీ ఇవాళ చూస్తే పురుగు మందులు లేకుండా మనం ఎలాంటిది పండించట్లేదు అనటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అతిశయోక్తి లేదండి. ఎందుకంటే ప్రతీది మనం పురుగు మందులతోనే తింటున్నాం ఇవాళ. చూడండి ఎంత భయంకరంగా పురుగు మందులు స్ప్రే చేస్తున్నారో, ఇంకా ఇంజెక్ట్ చేస్తున్నారు కెమికల్స్‌ని. ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి ఆర్టిఫిషియల్ ఫుడ్ తయారు చేస్తున్నారు. రైసు, కోడిగుడ్లు, పాలు ఇవన్నీ గూడా కెమికల్స్‌ని ఉపయోగించి ఫుడ్ తయారు జేస్తున్నారు. మరి ఎలా హెల్తీ వస్తుంది? మనకి హెల్తీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? ఖచ్చితంగా మనం హెల్తీ ఫుడ్ అనేది తినట్లేదండి. ఇక వాటర్ విషయానికొస్తే ఒకప్పుడు మనం బావుల్లో ఇలా నదులు, బావులు, చెలాలు ఆహ్, అలాగే బోరింగులు అట్లాగే వీటి నుంచి వచ్చిన వాటర్ ద్వారానే డైరెక్ట్‌గా తీసుకోగలిగేవాళ్ళం. ఒకప్పుడు పొలాలలో పనిచేసేవాళ్ళు కూడా పొలంలో భోజనం చేస్తూనే ఆ కాలువ ద్వారా పొలాన్ని పంటకు పెట్టే వాళ్ళ వాటర్‌నే తాగగలిగే స్థాయిలో ఉండేది. కానీ ఇవాళ భయంకరమైన పొల్యూషన్‌తో వాటర్ అన్నీ స్పాయిల్ అయిపోవటం వలన ఇవాళ చాలామంది ఆశ్రయిస్తున్న వాటర్ ఏంటంటే చూస్తే ఇలా ఆర్‌ఓ ప్లాంట్స్ పెట్టేసేసి ఈ ప్లాంట్స్ ద్వారా క్యాన్‌లు సప్లై జేస్తున్నారు. ఇదే బెస్ట్ వాటర్ అనుకోని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు 99% మెంబర్స్ తాగుతున్నారు. ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు ఇళ్లల్లో ఇలా ఆర్‌ఓ ప్యూరిఫైయర్స్‌ని పెట్టుకొని వాడుకుంటున్నారు. ఇంకా మనం జర్నీలో ఉన్నప్పుడు ఇలా వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా మనం వాడుకుంటున్నాం. మరి ఏంటండి ఈ వాటర్ అంటే వీటిని ఆర్‌ఓ వాటర్ అంటారండి. అంటే రివర్స్ ఆస్మోసిస్ అనే పద్ధతి ద్వారా ప్యూరిఫై చేయబడిన వాటరు. ఈ రివర్స్ ఆస్మోసిస్ అనే పద్ధతి ద్వారా ఏం జరుగుతుందంటే వాటర్‌లో ప్యూరిఫికేషన్ మాత్రమే జరుగుతుంది.
అంటే వాటర్‌లో మనకు తెలియకుండానే మనం ఏదో అవసరం కోసం దప్పికవుతుంది కాబట్టి వాటర్ తాగుతున్నాం కానీ, మనకు తెలియకపోయినా కూడా వాటర్‌లో మన బాడీకి అవసరమైన వాల్యూస్, మినరల్స్ ఉన్నాయండి. సోడియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా వాటర్‌లో స్వతహాగా ఉంటాయన్నమాట. కాబట్టి ఆ వాటర్‌తోనే మనకి ఎనర్జీ వస్తుంది. కానీ ఈ ఆర్‌ఓ సిస్టమ్ ఏం చేస్తుంది? దీన్నంతటిని తీసేస్తుందన్నమాట. ఇది తీసేయటం వలన ఎలాంటి వాల్యూస్ లేని ఒక డెడ్ వాటర్‌ని మనం తాగుతున్నాము. అందువలననే ఇవాళ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం ఒకప్పుడు సముద్రపు ఉప్పు తిన్నంత కాలం హెల్తీగానే ఉన్నాం. కానీ, ఈ రిఫైన్డ్ సాల్ట్‌లొచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ పెరిగాయి. మామూలుగా గానుగ నూనె వాడినంత కాలం హెల్తీగానే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఈ రిఫైన్డ్ ఆయిల్స్‌తో ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. అట్లాగే మనం బావులు, బోరింగులు ఎలాంటి వాటర్ తాగినప్పుడు బాగానే ఉన్నాం. కానీ, ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ ఆర్‌ఓ వాటర్ తాగిన తర్వాతనే మోకాళ్ళ నొప్పులు రాని వాళ్ళు లేరు. ఒకసారి ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు వాడుంటాం ఏంటనే దాని గురించి. మరి ఈ వాటర్ మనకి హెల్తీ అనేది ఖచ్చితంగా కాదండి. దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కూడా ఏం చెప్పారో ఒకసారి చూసామంటే గనక, వీళ్ళేం చెప్తున్నారంటే, "డిసీజ్ అండ్ ఎర్లీ డెత్ ఈస్ మోర్ లైక్లీ టు బి సీన్ విత్ ది లాంగ్ టర్మ్ డ్రింకింగ్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ అండ్ రివర్స్ ఆస్మోసిస్ వాటర్." ఇక్కడేంటంటే వీళ్ళేం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ ఆర్‌ఓ వాటర్‌ని మోర్ థాన్ 5 ఇయర్స్ అంటే లాంగివిటీగా తాగామో, వాళ్ళకి రకరకాల జబ్బులొచ్చే అవకాశం ఉంది. త్వరగా చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. సో, దీని ప్రకారం సుప్రీం కోర్ట్ ఆల్రెడీ దీన్ని బ్యాన్ చేసింది. కానీ, చాలామంది దీన్ని యథేచ్ఛగా వాడుతూనే ఉన్నారనమాట. మరి ఇలాగా మనం సరైన ఫుడ్డు లేదు, ఎయిర్ లేదు, వాటర్ లేదు. ఇది కాకుండా ఇంకా మన జీవన విధానంలో మనకి ఏది మన హెల్త్ ప్రాబ్లమ్స్ దోహదపడుతున్నాయంటే, ఆల్కహాల్ తీసుకోవడం దగ్గర నుంచి, ఎక్సెసివ్ వర్క్ లోడు, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయినా, సూర్యుడికి ఎక్కువ తిరిగినా, మనకు ఏదైనా దెబ్బలు తగిలినా, ఇన్ఫెక్షన్స్, మనం వాడే రకరకాల ఇంగ్లీష్ మందుల వల్ల. ఇక ఇంగ్లీష్ మందులు వాడని వాళ్ళే లేరు కదా! పుట్టిన బేబీయే కాదు, పుట్టక ముందు గూడా మనం మెడిసిన్స్‌తోనే పెంచుతున్నారు. ఇక మొబైల్స్, భయంకరమైన రేడియేషన్స్, స్మోకింగ్ వల్ల, ప్రాసెసింగ్ అండ్ జంక్ ఫుడ్స్ వల్ల, వయసు ప్రభావం వల్ల, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల, పూర్ న్యూట్రిషన్ వల్ల, కాఫీ, టీల వల్ల, ఎనర్జీ డ్రింక్స్ వల్ల, వీటన్నిటి వల్ల కొన్ని వేల కోట్ల ఫ్రీ రాడికల్స్ మన బాడీలోకి ఎంటర్ అయిపోయి, మన బాడీలో మెయిన్ పార్ట్స్ అయినటువంటి హార్ట్, లంగ్స్, కిడ్నీ, స్కిన్, ఇమ్యూన్ సిస్టమ్, బ్లడ్, ఐస్ ప్రతి ఒక్కదాన్ని పాడు చేస్తాయండి. సో, మరి ఇన్ని రకాలుగా పాడవుతుంది. మరి వీటిని మనం కాపాడుకోవడానికి మనం చేయని ప్రయత్నం అయితే లేదు. కానీ ఇక్కడ మనం ఒక కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇక్కడేదైనా సొల్యూషన్ ఉందా? అని ఆలోచించామంటే గనక యెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఎక్సలెంట్ సొల్యూషన్ అనేది మనకిక్కడ ఉండింది. త్రూ స్టెమ్ సెల్ టెక్నాలజీ. ఏంటి? ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ ఏంటి? మనం ఇందాక చెప్పుకున్నాం. క్యూర్సెల్ అనేది ఒక ఒక మనకు న్యూట్రాస్యూటికల్ అని చెప్పి చెప్పుకున్నాం. ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటే ఏంటి? ఈ క్యూర్సెల్ అంటే ఏంటి? అని ఒకసారి మనం చూసామంటే గనక, ఈ న్యూయం కంపెనీ ద్వారా మనకు అందించే ఈ క్యూర్సెల్‌లో నుండి ఒక కొత్త టెక్నాలజీతో మన ముందుకొచ్చింది. అదే స్టెమ్ సెల్ టెక్నాలజీ. వాట్ ఈస్ స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటే, బేబీ పుట్టినప్పుడు మనందరికీ తెలుసు బొడ్డు తాడు ఉంటుంది. తల్లి నుంచి బేబీని వేరు చేసినప్పుడు అదే కనెక్టర్‌గా ఉంటుంది. ఆ బొడ్డు తాడుని దానిలో తల్లి నుంచి వచ్చిన కొన్ని మూల కణాలుంటాయి. మనం ఇంగ్లీష్‌లో స్టెమ్ సెల్స్ అంటున్నాం. ఈ బొడ్డు తాడుని కొద్దిమంది ప్రిజర్వ్ చేస్తారు. చాలామంది తెలియక పడేస్తారు. ఎందుకు ప్రిజర్వ్ చేస్తారంటేనండి, ఈ బేబీ పెరిగి పెద్దయిన తర్వాత డాక్టర్లు కూడా అంతుబట్టని ఏదైనా జబ్బు చేస్తే, ఈ బొడ్డు తాడులో ఉండే స్టెమ్ సెల్స్ ద్వారా ట్రీట్‌మెంట్ చేయొచ్చు. ఇది సైన్స్ అండి. ఇది చాలా మందికి తెలీదు. 99% మెంబర్స్‌కి తెలీదు. తెలిసిన వాళ్ళలో గూడా దీన్ని ప్రిజర్వ్ చేసుకోవాలంటే ఇది ఎక్స్‌పెన్సివ్ అవ్వటం వలన అందరూ దీన్ని దాచిపెట్టలేరు. 10,00,000, 20,00,000 అలా అవుతుందన్నమాట ఇక. మరి ఈ దాచిపెట్టిన వాళ్ళకి కూడా ఇది ఎవరికి ఉపయోగపడుతుందని చూస్తే ఆ బేబీకి గాని, లేతే వాళ్ళ పేరెంట్స్‌కి, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్‌కి సేమ్ డీఎన్ఏ ఉన్న వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది. ఎవరో ప్రిజర్వ్ చేసుకుంటే మీకో, నాకో ఉపయోగపడదు. మరి మన పేరెంట్స్ ప్రిజర్వ్ చేయలేదు కదా! మరి మనకెలా ఇబ్బంది జరిగినప్పుడు అనే దాని గురించి ఒక సైంటిస్ట్‌కి ఒక ఆలోచనొచ్చిందనమాట. ఈ ఈ యొక్క హ్యూమన్ స్టెమ్ సెల్ అనేది ఎవరిది వాళ్ళకే సేమ్ డీఎన్ఏ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఒకళ్ళకి ఉపయోగపడట్లేదు గదా! అందరికీ ఉపయోగపడేలాగా ఎక్కడన్నా దొరుకుతుందా అని ఆయనకొచ్చిన ఆలోచనకి అనేక రకాల రిసర్చ్ చేసి, కొన్ని వేల రకాల ఫ్రూట్స్ మీద రిసర్చ్ చేసేసేసి, ఒక గ్రీన్ యాపిల్, రెడ్ గ్రేప్ అనే ఒక 2 ఫ్రూట్స్ నుంచి స్టెమ్ సెల్స్‌ని ఆయన ఇన్వెంట్ చేసి, ఆయన ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారనమాట. సో, ఆ యొక్క స్టెమ్ సెల్ ద్వారా అందరికీ ఉపయోగపడేలాగా ఆయన్ని కనుక్కున్నారు. అయితే ఈ న్యూయం కంపెనీ చేసిన ఇంకొక అద్భుతం ఏంటంటే, ఈ క్యూర్సెల్ అనే ప్రొడక్ట్‌లో ఈ స్టెమ్ సెల్‌తో పాటుగా సినర్జిస్టిక్ బ్లెండ్ అని చెప్పేసి ఇవాళ జీవన విధానానికి మనకి ఏదేది అవసరమో వాటికి అవసరమైన చాలా ఇంగ్రీడియెంట్స్‌ని ఒక అద్భుతమైన ఇంగ్రీడియెంట్స్‌ని ఒక 9 రకాలుగా యాడ్ చేసి ఏది ఎంత పాళ్ళల్లో ఉండాలి అనేదాన్ని ఒక సింగపూర్ టెక్నాలజీ ద్వారా ఒక సినర్జిస్టిక్ బ్లెండ్‌గా చేసి మనకి క్యూర్సెల్ అనే యొక్క ప్రొడక్ట్‌ని మనకు అందించిందనమాట. ఏమున్నాయి దానిలో ఇంగ్రీడియెంట్స్
ఇంగ్రీడియెంట్స్ అని చూసామంటే గనక, ఇందాక మనం చెప్పుకున్నాం. ఒక గ్రీన్ యాపిల్ అండ్ రెడ్ గ్రేప్. దీని ద్వారా స్టెమ్ సెల్స్‌ని డాక్టర్ ఫ్రెడ్జిల్ అని ఆయన స్విట్జర్లాండ్‌లో మెబెల్లే ల్యాబొరేటరీస్‌లో దీన్ని డెవలప్ చేశారు. ఓన్ పేటెంట్స్‌తో ఉండింది ఆ ప్రొడక్ట్ అనేది. ఇక్కడ ఈ గ్రీన్ యాపిల్ మనం చూడటానికి మనం ఎక్కడో చూసినట్టే ఉంటుంది. కానీ ఒక గ్రీన్ యాపిల్‌లోనే దాదాపు 250 రకాల జాతులుంటాయండి. అందులో ప్రతి దానికి ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. ఇది మైలస్ డొమెస్టికా అనే ఒక గ్రీన్ యాపిల్ ద్వారా, అలాగే సోలార్ విటిస్ అనే ఒక రెడ్ గ్రేప్ ద్వారా వచ్చిన స్టెమ్ సెల్స్ మనకు ఉపయోగపడుతుంది చాలా ఎక్సలెంట్‌గా. ఇది మన సెల్స్‌ని రిపేర్ చేయగలుగుతుంది, రెజొనేటింగ్ చేయగలుగుతుంది, రెన్యూ చేయగలుగుతుంది. అట్లాగే మనకి రివైటలింగ్ చేయగలుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఈ స్టెమ్ సెల్స్‌తో పాటుగా మనకి ఇంకా సినర్జిస్టిక్ బ్లెండ్ ద్వారా వచ్చిన ఇంగ్రీడియెంట్స్‌ని చూసామంటే గనక చూడండి ఇక్కడ వస్తున్నాయి. అసై బెర్రీ, బ్లూబెర్రీ, క్లోరెల్లా, ఆస్టాక్సాంథిన్ అండ్ బార్లీ గ్రాసు, బ్లాక్ కోహోష్ అండ్ ఒమేగా 3, 6, 9 ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. మరి ఇది మనం దీని గురించి తెలుసుకోవాలంటే గనక చాలా ఇన్ఫర్మేషనే ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు మీరు గూగుల్‌లో కొట్టి చూడొచ్చు. ఈ యొక్క ప్రతి ఇంగ్రీడియెంట్ గురించి కొన్ని వేల పేజీలే దొరుకుతుంది. కానీ మనం సింపుల్‌గా ఒక చిన్న సింప్లిఫికేషన్ తీసుకున్నామంటే గనక అసై బెర్రీ అనేది ఏంటంటే మనకి ఇది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో పండేటువంటి ఒక పంట. ఈ ఈ యొక్క ఫ్రూట్‌లో చాలా హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఏందంటే మనకి కావాల్సినన్ని విటమిన్స్ అన్నీ ఉండటంతో పాటుగా ఫ్లావనాయిడ్స్, పాలిఫెనాల్స్ వీటితో పుష్కలంగా ఉండటమే కాకుండా మనకి ఆక్సిడేషన్ స్ట్రెస్ వల్ల మన బాడీని పాడు చేసే ఫ్రీ రాడికల్స్‌ని ఎదుర్కోవడానికి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మనకు చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. ఇక బ్లూబెర్రీ అనే దాని ఎక్స్ట్రాక్ట్ నుంచి చూసామంటే గనక ఇందులో కూడా చాలా రకాలైన విటమిన్స్, మినరల్స్‌తో పాటుగా ఏంటంటే యాంథోసయానిన్స్ ఉండటంతో పాటు మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల వచ్చే అకాల వృద్ధాప్యం నుంచి మన చర్మాన్ని కాపాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే ఇది ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఇది మనల్ని కాపాడుకోవచ్చనమాట దీని ద్వారా. ఇక క్లోరెల్లా. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుందండి ఇది. అట్లాగే క్లోరెల్లా ఎక్స్ట్రాక్ట్‌లో చాలా ఎక్కువ సంఖ్యలో విటమిన్స్, మినరల్స్, యాసిడ్స్‌తో పాటుగా ఏంటంటే బీటా కెరోటిన్, క్లోరోఫిల్ ఉండటంతో పాటు ఇది ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక ఆస్టాక్సాంథిన్ అనేది నాలుగో ఇంగ్రీడియెంట్ అండి. ఇది మనకి ఇక్కడ దొరకదండి. జపాన్ నుంచి తీసుకొచ్చిన ఒక మంచి ఇంగ్రీడియెంట్ అండి ఇది. ఇందులో మన కళ్ళకి చాలా ఉపయోగపడే వాల్యూస్ ఉన్నాయి. అట్లాగే మనకి బ్రెయిన్‌కి సంబంధించిన అల్జీమర్స్, పార్కిన్సన్స్ వీటిని తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. అంతేగాకుండా అల్ట్రా వయలెట్ రేస్ నుంచి మన స్కిన్‌ని కాపాడుకోవడానికి కూడా ఈ ఇంగ్రీడియెంట్ అనేది ఉపయోగపడుతుందండి. ఇక బార్లీ గ్రాస్ ఫిఫ్త్ ఇంగ్రీడియెంట్ అండి. బార్లీ గ్రాస్ అనేది ఒక ఆహార పోషక నిధి అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇందులో మనకి దాదాపు 111 రకాల పోషక పదార్థాలు ఉన్నాయని చెప్పేసి రిసెర్చ్‌లో తేలిందండి. ఇందులో ఏందంటే విటమిన్ ఏ, బి, సి, ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, ఎంజైమ్స్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వీటన్నిటితో పాటుగా ఏంటంటే మన బాడీకి ఏదైతే ముఖ్యంగా కావాల్సిన 22 రకాల అమినో యాసిడ్స్‌లో 19 రకాల అమినో యాసిడ్స్ దీనిలోనే ఉన్నాయని చెప్పేసి తేలిందండి. ఇక సిక్స్త్ వన్ బ్లాక్ కోహోష్. మనందరికీ విటమిన్స్ చాలా తెలుసండి. ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్ ఇవన్నీ విన్నాం కదా! కానీ క్యూ విటమిన్ అనే దాన్ని విన్న దాఖలాలు చాలా తక్కువ. చాలా రేర్‌గా వినుంటాం. అయితే దీన్ని మనం కోఎంజైమ్ క్యూ10 అని గాని, లేపోతే కోక్యూ10 అని చెప్పేసి అంటారండి. దీన్ని కరెక్ట్ మోతాదులో వాడితే గనక హార్ట్ ప్రాబ్లమ్సే ఫ్యూచర్‌లో రావని చెప్తున్నారండి. అంతే కాకుండా చాలా ముఖ్యంగా ఇన్‌ఫెర్టిలిటీ సమస్యల నుంచి కాపాడటంలో ఇది మనకు ఉపయోగపడుతుంది. అంటే సంతానలేమి సమస్యలు. ఇవాళ సిట్యుయేషన్‌లో మనకు తెలుసు కదా! రకరకాల రీజన్స్ వల్ల దీనికి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి. అట్లాగే మనకి ఇంకా కొన్ని రకాల క్యాన్సర్స్ మీద కూడా ఇది రాకుండా కాపాడగలుగుతుందంట. సో, ఒమేగా 3 ఫిఫ్టీ నైన్ అనేది నెక్స్ట్ లాస్ట్ ఇంగ్రీడియెంట్ అండి ఇది. ఇది దాదాపు మనందరికీ తెలుసు. కాపోతే రకరకాలుగా కొన్ని కంపెనీలు అందిస్తున్నప్పటికీ, ఇందులో ఉన్న ఎక్సలెన్సీ ఏంటంటే, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది మనకి ప్లాంట్ బేస్డ్ అనమాట. ఈ ప్లాంట్ బేస్డ్‌తో నేచురల్‌గా వస్తుంది. అందువలన ఇది మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ గానీ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ నుంచి గానీ రాకుండా మనం కాపాడగలుగుతుంది. వాటి హెల్త్‌ని చాలా చక్కగా ఉండేలా చూసుకుంటుంది. అంతేగాకుండా మనకి ఇన్‌ఫ్లమేషన్ రెడ్యూస్ చేస్తుంది. ఐ ప్రాబ్లమ్‌కి రాకుండా కాపాడగలుగుతుంది. ఆర్థరైటిస్‌కి ఉపయోగపడుతుంది. ఇట్లాగా చాలా అద్భుతంగా మనకి ఈ సినర్జిస్టిక్ బ్లెండ్ రూపంలో ఉండే ఇంగ్రీడియెంట్స్ ఈ యొక్క ఆహ్, ఆహ్, స్టెమ్ సెల్ కలిసి వచ్చిన ఈ యొక్క క్యూర్ సెల్ ప్రొడక్ట్ అనేది గత సంవత్సర కాలంగా అద్భుతమైన మిరాకిల్ రిజల్ట్స్‌తో అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కాపాడగలిగిందనమాట ఇది చాలా మందిని. అట్లాగే మరి ఇన్ని రకాల ఇంగ్రీడియెంట్స్ ఇంత వాల్యుబుల్ స్టెమ్ సెల్ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ వచ్చిన ఈ యొక్క ప్రొడక్టు ఎలా ఉంటుంది? ఎంత దీని కాస్ట్ అని చూసామంటే గనక, ఇది ఒక అమార్ఫస్ లాగా అంటే గ్లూకోజ్ పౌడర్ లాగా ఉంటుందండి ఇది. ఇక్కడ ఎలా అంటే ఒక 2 గ్రాముల చొప్పున చిన్న చిన్న సాచెట్లు ఒక 20 సాచెట్స్ కలిపి ఒక ప్యాక్‌లో ఉంచుతారనమాట. ఆ ప్యాక్‌లు 2 ప్యాకెట్ల ఖరీదు రూ. 6,850. ఈ 2 ప్యాకెట్లు
ఖరీదు రూ. 6,850 అయితే కంపెనీ మనకొక స్పెషల్ ఆఫర్ కింద 2+1 ఆఫర్ ఇస్తుంది. అదే రూ. 6,850కి 3 ప్యాకెట్లు మనకు అందిస్తుంది. సో, ఒక ఒక ము రూ. 6,850తో మనం 3 ప్యాకెట్లు తీసుకున్నాం. కంపెనీలో మనం మెంబర్‌షిప్ కూడా ఇస్తుంది మనకి. ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇస్తుంది. సరే, మనం ఒక హెల్త్ కోసం ప్రొడక్ట్ తీసుకున్నాము. ఇది ఎలా వాడుకోవాలనేది కూడా ఖచ్చితంగా ఒక మంచి తెలుసుకోవాల్సిన విషయమే. ఇక్కడ చెప్పాం కదా! ఒక ప్యాకెట్‌లో 20 సాచెట్స్ ఉంటాయని. ఆ సాచెట్ అనేది ఇక్కడ ఇలా ఉంటుందండి వైట్ కలర్‌లో. ఈ సాచెట్‌ని తెల్లవారుజామున మనం ఎప్పుడు లేస్తే అప్పుడు ఎర్లీగా పాచిమొఖంతో పరగడుపునే మనం వాటర్ తాగొద్దు, బ్రష్ చేయకూడదు, అట్‌లీస్ట్ పుక్కిలించకూడదు కూడా. ఈ సాచెట్‌ని కట్ చేసుకొని, ఆ పౌడర్‌ని నాలుక కింద పోసుకొని, కదలకుండా కూర్చొని, పెదాలను మూసి ఉంచి, నాలుకని బిగించకుండా, లాలాజలం ఆ పౌడర్‌లోకి వచ్చేలాగా చేసి కరగనిచ్చి, ఆ కరిగిన జ్యూస్‌ని ఒక 5-10 మినిట్స్ అక్కడ మనం ఉంచగలిగితే, నాలుక కింద ఉన్న బైలింగల్ గ్లాండ్స్ ద్వారా డైరెక్ట్‌గా మన బ్రెయిన్‌కి, హార్ట్‌కి వెళ్ళిపోయి చాలా ఫాస్ట్‌గా పనిజేస్తుంది. సో, అట్లా ఒక 10 మినిట్స్ ఉన్న తర్వాత మనకి వెళ్ళాల్సినంత అలా వెళ్ళిపోతుంది. తర్వాత ఓవరాల్‌గా మనం మింగేయొచ్చనమాట. ఆ తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగేసేసి లేదు ఒక 15 మినిట్స్ తర్వాతనైనా గాని ఒక 3.5 సారీ గోరువెచ్చని నీళ్ళు. గోరువెచ్చని నీళ్ళు మనం ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. ఈవినింగ్ లోపు ఆ డే మొత్తం మీద మనం 3.5-4 లీటర్స్ వాటర్ అనేది ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయాలి. మనందరం తాగాలి. అప్పుడు మనకిది ఇంకా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందనమాట. మరి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఈవినింగ్ గూడా వాడొచ్చు దీన్ని. వాడొచ్చు కాదండి, వాడాలి. ఎక్కువ ప్రాబ్లమ్ ఉంటే గనక ఇంకా ఈవినింగ్ కూడా వాడితే త్వరగా రిజల్ట్స్ అనేది కనబడుతుందనమాట మనకి. ఈవినింగ్ ఎప్పుడు వాడాలి అంటే ఎప్పుడైతే మనం ఒక 5, 6 ఆ టైంలో ఒక 2 అవర్స్ బిఫోర్ ఏమి తినకుండా చూసుకొని మార్నింగ్ ఏం చేసామో అలానే వాడుకోవటమే. ఈవినింగ్ కూడా ఆ సాచెట్‌ని వాడుకోవటం అనమాట. ఈవినింగ్ సాచెట్ ఏసుకున్నాం కాబట్టి ఆ తర్వాత మళ్ళీ 4 లీటర్ల వాటర్ తాగాల్సిన అవసరం లేదు. మార్నింగ్ టు ఈవినింగ్ మనం తాగిన వాటరే సరిపోతుందండి. సో, ఇది మనం వాడే విధానం. ఈ రకంగా వాడుతూ ఈ 1 ఇయర్ కాలంలో దీని ద్వారా లాభం పొందని లేకపోతే దాదాపు రిజల్ట్స్ కనపడని జబ్బులే లేవండి. ఇక్కడ చెప్తున్నారు 200 రకాల పైసలకు జబ్బులకు తగ్గుతుందని జెప్పేసి చాలా 200 కాదండి. ఎన్ని వందలైనా సరే ఇది మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ జబ్బుకైనా మూల కారణము సెల్ పాడవటమే. ఆ సెల్స్‌ని రిపేర్ చేయగలుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి డయాబెటిక్ ఏంటి, ఇక పింపుల్స్ ఏంటి, లేపోతే బీపీ ఏంటి, స్ట్రోకు, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, క్యాన్సర్ గురించి, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, సెక్సువల్ వీక్‌నెస్ ఉన్నోళ్ళు ప్రతి దానికండి. ఇక్కడ మెడిసిన్ కాకపోయినప్పటికి కూడా చాలా అద్భుతంగా అది ఉపయోగపడిందని జెప్పేసేసి ఇది ప్రూవ్ అయిపోయిందండి ఆల్రెడీ. మేమైతే గమనించాం. కొత్తగా ఎవరైతే వచ్చారో దీన్ని గురించి తెలుసుకోవడానికి ప్రతి ఆదివారం ఈ ప్రొడక్ట్‌ని అసల ఎలాంటి వాళ్ళు వాడుతున్నారు? ఎప్పటి నుంచి వాడుతున్నారు? ఇంతకుముందు వాడకముందు వాళ్ళ పరిస్థితులేంటి? వాడిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎలా ఉపయోగపడిందని వాళ్ళ మాటల్లో మీరే డైరెక్ట్‌గా వినొచ్చనమాట. అంత అద్భుతంగా ఈ ప్రొడక్ట్ అనేది ఉపయోగపడుతుందనమాట మనకి. అయితే ఈ ప్రొడక్ట్‌ని మనం కొద్దిమందికి ఎగ్జంప్షన్ ఉందండి. ఎవరు వాడకూడదనే దాని మీద కంపెనీ యాస్ పర్ కంపెనీ రూల్స్ ప్రకారం ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్‌కి అండ్ లాక్టేటింగ్ మదర్‌కి అండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన వాళ్ళకి ఏదన్నా అవయవ మార్పిడి చేసుకున్న వాళ్ళు, పాలిచ్చే తల్లులు, అలాగే గర్భవతి స్త్రీలు, అలాగే లెస్ థాన్ 10 ఇయర్స్ పిల్లలండి. ఒక 10 సంవత్సరాల కంటే చిన్న పిల్లలకి ఇవ్వకూడదు యాస్ పర్ సెంటిమెంట్ అని చెప్పేసి మనకి రికమెండ్ చేసింది కాబట్టి వీళ్ళకి మనం రికమెండ్ చేయట్లేదనమాట. సో, చాలా అద్భుతంగా ఒక మంచి హెల్త్‌ని ఈ ప్రొడక్ట్ ద్వారా తీసుకుంటూ ఇంకా, ఇంకా ఏమివ్వచ్చు మనం సొసైటీకి అని కంపెనీ ఆలోచన ద్వారా పుట్టుకొచ్చిన ఇంకా కొన్ని ప్రొడక్ట్స్‌లో ఇది రెండో ప్రొడక్ట్ అండి. ఇదేంటంటే మనకి ఆహ్, స్నో ఫాస్ట్ టైమ్ అండి. ఇది ఎందుకు అంటే ఇవాళ మనకి బ్యూటీ కోసం దాదాపు లక్షలే ఖర్చు పెడుతున్నారు. మనందరికీ తెలిసిందే. అయితే ఇవాళున్న లైఫ్ స్టైల్ ప్రకారం కావచ్చు, మన మన ఆహారపు అలవాట్లు కావచ్చు, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల కావచ్చు, ఇవాళ చాలా తక్కువ ఏజ్‌లోనే చర్మం ముడతలు పడటం కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ వలన మనం మనం చేయని మన దిద్దని మెరుగులు లేవు. అయితే ఈ ప్రొడక్ట్ కూడా మన క్యూరిసల్ ప్రొడక్ట్ లాగానే పౌడర్ రూపంలోనే ఉంటుంది. దీని కాస్ట్ కూడాను రూ. 6,850 ఉంటుంది. ఇది కూడా 2+1 ఆఫర్‌తో మనకి కంపెనీ అందిస్తుంది. ఇదేంటంటే ఒక యాంటీ ఏజింగ్ లాగా స్కిన్ కలర్ కావచ్చు, లేకపోతే ఏదైనా అలర్జీస్ ఏదైనా ఉండొచ్చు. ప్రతి దానికి అంటే రెగ్యులర్‌గా దీన్ని వాడామంటే గనక దాదాపు 6-7 ఇయర్స్ మన ఏజ్ వెనక్కి వెళ్తుందండి. అంత అద్భుతంగా ఉంటుందనమాట. ఇందులో దానికి అవసరమైన ఎలాంటి అద్భుతమైన ఇంగ్రీడియెంట్స్ వాడారంటే గ్రేప్ ఎక్స్‌ట్రాక్ట్ అండ్ బ్లాక్ గోజీ ఎక్స్‌ట్రాక్ట్, లూటిన్ ఇంకా చాలా అద్భుతమైన ఇంగ్రీడియెంట్స్‌తో ఈ ప్రొడక్ట్ అనేది మనకి కంపెనీ అందించబోతుందండి. చాలా త్వరలో ఇది మనకి రాబోతుందనమాట.
సో, ఆల్రెడీ చెప్పుకున్నాం మనకి మన మన స్కిన్‌ని హైడ్రేట్ చేయడంలో కావచ్చు, అట్లాగే ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ నుంచి కాపాడటంలో కావచ్చు, ఇదనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. ఇంకొక బ్లాస్టింగ్ ప్రొడక్ట్ అండి. బ్లాస్ట్ సిస్టమ్. ఏంటంటే ఇవాళున్న లైఫ్ స్టైల్‌ని బట్టి కావచ్చు, చూస్తున్నాం. మనకి నెర్వస్ ప్రాబ్లమ్ అంటే షుగర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇవాళ దాదాపు మన ఇండియా డయాబెటిక్‌లో సెకండ్ లార్జెస్ట్ కంట్రీ కదా! సో, ఈ షుగర్ ప్రాబ్లమ్ వలన దాదాపు న్యూరాలజీ ప్రాబ్లమ్ వస్తుంది. నెర్వస్ ప్రాబ్లమ్ వలన సెక్సువల్ వీక్ అవుతారు. అది అది దాని ప్రకారం అది జరుగుతుంది. అదొక్కటే కాకుండా ఇవాళ ఉన్న రేడియేషన్ ఎఫెక్ట్ అనేక రకాల ఎక్స్‌చేంజ్ వల్ల మన మొబైల్స్ వల్ల కావచ్చు, మన లైఫ్ స్టైల్ ఆహార వ్యవహారాలు కావచ్చు, టెన్షన్స్ కావచ్చు, ఇవాళ దాంపత్య జీవితానికి చాలా మంది దూరంగా ఉండాల్సి వస్తుంది. బికాజ్ ఆఫ్ మనకి ఈ కండిషన్స్ వలన. సో, దీన్ని మెరుగుపరుచుకోవటానికి ఇక్కడ ఒక అద్భుతమైన ఇంగ్రీడియెంట్స్‌తో కా కార్డిసెప్స్ మిలిటరీ ఎక్స్ట్రాక్ట్ అండి ఇది. అంటే దీన్ని క్యాటర్‌పిల్లర్ ఫంగస్ అని గూడా అంటారండి. ఇంకొక వర్డ్‌లో దీన్ని మెడికల్ మష్రూమ్స్ అంటారండి. అంటే మష్రూమ్స్ మనకు తెలుసు కదా! పుట్టగొడుగులు. మనకు తెలిసి మన పొలాలలో పండేయి ఉంటాయి. అట్లాగే కృత్రిమంగా పండించేవాళ్ళు కొన్ని పుట్టగొడుగులున్నాయి. అలా కాకుండా ఇది మెడిసినల్ వాల్యూస్ ఉండే ఒక మష్రూమ్స్ అండి. దీని కాస్ట్ చాలా ఎక్స్‌పెన్సివ్. ఒక కేజీ 15,000-20 లక్షలు ఉంటుందంటండి. అలాంటి ఒక ఇంగ్రీడియెంట్‌తో అలాగే అశ్వగంధ, ఆమ్ల అండ్ మ్యాంగోస్టెమ్ ఎక్స్ట్రాక్ట్ వీటన్నిటిని ఉపయోగించి ఈ ప్రొడక్ట్‌ను మనకు అందించారండి. చాలా అద్భుతంగా మన నర్వ్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేసేసి దాంపత్య జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసేలాగా చేయగలిగే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అనమాట అండి ఇది. ఇక మూడో ప్రొడక్ట్ అంటే ఇది వచ్చేసి మనకి నాలుగోదండి. అలాగే అయోనియా, ప్యూర్ అయోనియా అని చెప్పేసి మనకి ఒక వాటర్‌కి సంబంధించింది ఒక డివైస్‌ని ఇంట్రొడ్యూస్ చేశారండి. ఎంత అద్భుతం అంటే ఇందాక మనం చెప్పుకున్న వాటర్ గురించి చెప్పిన వాటిలో మనం అందరం దాదాపుగా ఆధారపడుతుంది ఆర్‌ఓ వాటర్ మీద. ఆర్‌ఓ వాటర్‌లో ఏ వాల్యూస్ లేవు. మరి మామూలు వాటర్ తాగినా కానీ ఇవాళ బయట ఆర్‌ఓ కాకుండా మామూలు వాటర్ తాగినా కానీ వీటిల్లో ఎసిడిక్ వాటరు, ఆల్కలైన్ వాటర్ అని చెప్పేసి కొన్ని రకాలున్నాయి. వీటిల్లో ఇక్కడ మనకి ఎలాంటి వాటర్ మనకు కావాలి? యాస్ పర్ సైన్స్ మన బాడీ పీహెచ్ లెవెల్స్ ఏంటి? ఇవన్నీ చూసి మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందనే దాని మీద వాళ్ళు రిసర్చ్ చేసి, అందులో మనకి ఏదైతే బాడీకి ప్రాపర్టీస్ కావాలో అవన్నీ ఉండేలాగా ఈ డివైస్‌ని కనుగొన్నారు. అలాంటి డివైస్‌ని మనకు కంపెనీ ఇంట్రొడ్యూస్ చేసిందండి. ఏంటండి ఈ ఈ ప్యూర్ అయోనైజర్ అంటే ఏంటంటే, మనకి ఏదైనా వాటర్‌లో మనం తాగే వాటర్‌లో ప్రతి వాటర్‌లోనూ అసిడిక్ వాటరు, ఆల్కలైన్ వాటర్ 2 మిక్స్ అయ్యి ఉంటాయండి. అవి 2 కలిపే తాగుతున్నాం మనం. ఈ వాటర్ ద్వారా ఏమవుతుందంటే, ఈ రెండిటిని సెపరేట్ చేస్తుంది. అయితే ఇక్కడేందంటే ఒక్క మాటలో చెప్పాలంటే అనే పదాన్ని ఇక్కడ వాడలేమండి. ఎందుకంటే ఈ ఒక్కదాని గురించి చెప్పడానికే ఒక గంట పైనే పట్టుతుందనమాట. కాబట్టి సింపుల్‌గా చెప్పాలంటే ఏంటంటే మనకి ఏదైతే ఇమ్యూనిటీ బూస్ట్‌గా ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్స్‌ని ఈ వాటర్ ద్వారా అందివ్వగలుగుతుంది. మన బాడీ పీహెచ్‌ని మెయింటైన్ చేయగలిగే ఆల్కలైన్‌ని ఇందులో ఇవ్వగలుగుతుంది. మన బాడీలోకి వాటర్ ఈజీగా అబ్జార్ప్షన్ జరిగేలాగా పలుచగా చేయగలగల వేడి చేయకుండా మనకి పలుచగా ఉండేలాగాన ఇక్కడే మనకి ఇవ్వగలుగుతుందనమాట. సో ఈ 3 కలిసి ఇవ్వగలిగే ఒక అద్భుతమైన అయోనైజర్ అండి. అందుకే దీన్ని ఆల్కలైన్ అయోనైజర్ అంటారండి. బయట మనకి ఆల్కలైన్ వాటర్ అని చెప్పేసి కొన్ని క్యాటరేజ్‌లతో కెమికల్ క్యాటరేజ్‌లతో అందిస్తున్నారు. అదే వాడకూడదు. అది వాడటం వల్ల మనం ఇంకా డేంజర్‌కి దగ్గరవుతాము. ఎందుకంటే ఆల్రెడీ మనం మెడిసిన్స్ వాడేసేసి కెమికల్‌ని మన బాడీలో యేసుకుంటున్నాము. ఈ కెమికల్ క్యాటరేజ్ ద్వారా ఆల్కలైన్ వాటర్ మాది కూడా అని చెప్పేసి 1000కి, 500కి ఇచ్చేస్తారు. అది ఇంకా కెమికల్ పర్సెంటేజ్‌ని పెంచిద్ది మన బాడీలో. సో, అయోనైజర్ ఏం చేస్తుంది? ఎలాంటి కెమికల్స్ లేకుండా మన వాటర్‌లో ఉండే బ్యాడ్‌ని, గుడ్‌ని సెపరేట్ చేసి గుడ్డుని మనం తాగేస్తాం అనమాట. సో, ఎందుకు ఇంతగా వాటర్ గురించి మనం చెప్పుకుంటున్నాం? వాటర్ ఇంపార్టెంట్ ఏంటి అసలని చూసామంటే గనక, మన బాడీలో దాదాపు మోర్ థాన్ 70% వాటరే ఉంటుందండి. చూసారంటే గనక చూడండి, మన బ్రెయిన్‌లో 75%, బ్లడ్‌లో 83%, హార్ట్ 79, లంగ్స్ 80, లివర్ 72, బోన్స్ 22, కిడ్నీస్ 83 ఇట్లా మన బాడీలో ప్రతి ఆర్గాన్‌లో కూడాను వాటర్ పర్సెంటేజ్ అనేది చాలా ఉంటుంది. కాబట్టి సో, వాటర్ అనేది ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్టెన్స్ ఇన్ ది వరల్డ్ అండి. అందువల్లనే ఇలాంటి ఒక అద్భుతమైన ఒక ప్రొడక్ట్‌ని మన కంపెనీ ద్వారా రావటం అనేది ఖచ్చితంగా మనందరి అదృష్టం అనే అనుకోవాలి. అయితే ఈ యొక్క డివైజెస్‌లో ఒక 3 రకాల మోడల్స్ కంపెనీ మనకు అందిస్తుందండి. అది ఈ 3 మోడల్స్ కూడా డిపెండ్స్ ఆన్ యూజ్డ్ ప్లేట్స్ అండి. ఏంటి ఈ ప్లేట్స్ అంటే ప్లాటినం కోటెడ్ టైటానియం ప్లేట్స్ అండి. నంబర్ ఆఫ్ ప్లాటినం కోటెడ్ టైటానియం ప్లేట్స్‌ని బట్టి దాని యొక్క కాస్టు, పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుందనమాట. అయితే మొదటి మోడల్ ఎక్స్ బ్లూ అండి. ఇది రూ. 1,97,925. ఇందులో 5 ప్లేట్స్ ఉంటాయండి. ఈ ప్లాటినం కోటెడ్ టైటానియం ప్లేట్స్ అనేది. అలాగే ఈ ప్రొడక్ట్‌ని మనం ఎవరికైనా రికమెండ్ చేస్తే మనకి 800 బీవీ అనేది మనకిస్తుంది. అట్లాగే సెకండ్ మోడల్ వచ్చేసి ఈఎన్7పి. దీని కాస్ట్ రూ. 2,35,927 87. ఇది 7 ప్లేట్స్‌తో వస్తుందనమాట. ఇక దీన్ని సేల్ చేస్తే మనకి 1000 బీవీ ఇస్తుంది. అలాగే థర్డ్ మోడల్ వచ్చేసి ఇది 12 ప్లేట్స్‌తో ఉంటుంది.
S230 టీఎల్ మోడలు. ఇది రూ. 3,57,175 దీని నుంచి మనకి 1500 బీవీ ఇస్తుందండి. మరి వీటిల్లో ఇక్కడ ఒక కంపెనీ ఈ డివైస్‌ని సేల్ చేయడానికి మనకు ఒక మంచి ఆఫర్‌తో మన ముందుకొచ్చిందండి. ఎందుకంటే ఇలాంటి కొన్ని డివైస్‌లు మనం చూసినప్పటికీ ఇక్కడ ఎవరైనా మనకి ఎక్కడ బెనిఫిట్ ఉంటే అక్కడ ఆలోచిస్తాం గదా! అందుకోసం కంపెనీ ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ ఆహ్, ఎవరైతే ఈ ప్రొడక్ట్ కొనుక్కున్నారో ప్రతిదానికి జీఎస్టీ ఉంటుంది. 18% జీఎస్టీ. ఈ జీఎస్టీ గవర్నమెంట్ కట్టంగా మిగతా అమౌంట్‌లో 50% కస్టమర్‌కి రిటర్న్ ఇస్తుందండి. ఇన్‌స్టాల్‌మెంట్‌లో 30 మంత్స్‌లో. 30 మంత్స్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ 7 ప్లస్ డివైస్ అనుకున్నామనుకోండి. 2,35,000 చిల్లరలో దాదాపు 35,000 చిల్లర జీఎస్టీ రూపంలో గవర్నమెంట్‌కి కట్టేస్తాం. ఈ 2,00,000 అనేది 50% అంటే 1,00,000. ఈ 1,00,000ని బై 30 ఏసేసి అంటే రూ. 3,330 చొప్పున ప్రతి నెల 30 నెలలు అంటే 2.5 సంవత్సరాలలో కస్టమర్‌కి అందిస్తుంది. అంటే అప్పుడు ఒక 1,00,000 గదా! మనకు పడుతుంది. చాలా తక్కువ రేట్‌కి కంపెనీ మనకు అందిస్తుంది. ఇవాళ మనం రకరకాల కెమికల్ ఫుడ్స్ అని తీసుకుంటున్నాం కదా! ఈ వాటర్‌లో కూడా ఇలాంటి వాటర్ మన ఫ్యామిలీకి అందించగలిగితే ఖచ్చితంగా ఈ డివైస్ మన ఇంట్లో ఉంటే ఒక డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్లేనండి. ఇక ఇక్కడ ఆహ్, మనకి ఒక డివైస్ తీసుకుంటే ఇట్లా మన క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఉంది గదా! ఇది కాదు ఒకవేళ క్యాష్ బ్యాక్ కాదు అనుకుంటే గనక ఒక డివైస్ ఫస్ట్ మోడల్ గాని, సెకండ్ మోడల్ గాని తీసుకుంటే ఒక పర్సన్‌ని బ్యాంకాక్ ట్రిప్ తీసుకెళ్తుంది ఈ కంపెనీ. లేదు థర్డ్ మోడల్ తీసుకున్నామంటే గనక ఇద్దరు పర్సన్స్‌ని బ్యాంకాక్ ట్రిప్ తీసుకెళ్తుందనమాట. ఇది ఈ డివైస్‌ల వల్ల మనకి కంపెనీ అందజేస్తున్న ఒక ఆఫర్ అండి. సో చూసాం కదా! వీటన్నిటి వల్ల ఖచ్చితంగా చాలా అద్భుతమైన హెల్త్‌ని మనం తీసుకుంటాము. అందులో డౌట్ లేదు. ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం గాబట్టి. మరి వెల్త్ కూడా ఇక్కడ ఉందని చెప్తున్నాం గదా! ఏంటి ఇక్కడ వెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ న్యూయింగ్ అనేది ఏంటి ఇక్కడ? అలాగే ఎవరికి ఉపయోగపడుతుంది ఇక్కడ అనేది ఆలోచించామంటే గనక మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అడిషనల్ ఇన్‌కమ్ కావాలి. అంటే మనం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం గదా! ఏదో ఒకటి వచ్చిద్ది అని ఏమి చేయకుండా కూర్చోం గదా! సో ఏదో ఒకటి చేస్తూ కూడా అడిషనల్ ఇన్‌కమ్ కోసం ఆలోచించే వాళ్ళకి, అట్లాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించాలి. ఇప్పటివరకు మనం చాలా చేసినా గానీ, ఏదో వెళ్ళదీస్తున్నాము కాలాన్ని, మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే ఓన్ బిజినెస్ మనం లక్షల కోట్లు పెట్టి ఓన్ బిజినెస్ చేయలేకపోయినా, మనకు మనం బాస్‌గా ఉండగలిగే ఒక ఆలోచనతో ఉండే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే యూజింగ్ ఆఫ్ లీజర్ టైమ్ మన పనిలో మనం ఉన్నా కూడా ఏదో ఒక టైం మనకుంటుంది. ఈ ఖాళీ టైంని ఉపయోగించుకుంటూ మనం ఇంకొంచెం ఎలా సంపాదించుకోవచ్చు అనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్. ఇక్కడ ఈ లయన్స్ టీమ్ అనేది ఒక సిస్టమ్ డిజైన్ చేసేసి, మనకి ఏది అవసరం ఇవాళ ఒక బిజినెస్ కావచ్చు, మన సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కావచ్చు, లేకపోతే కొన్ని క్వాలిటీస్ కావచ్చు, మన పర్సనల్ డెవలప్‌మెంట్ పెంచుకోవడానికి ఉపయోగపడే అనేక రకాల ఇన్ఫర్మేషన్ మనకి ఈ లయన్స్ యూనివర్సిటీ ద్వారా మనకు అందిస్తుందండి. ఇక హెల్పింగ్ అదర్స్ టు సక్సీడ్. మనం సంపాదించుకోవడంతో పాటుగా ఇక్కడ నలుగురు ఇంకొక 10 మందిని సంపాదించుకునే అవకాశాన్ని మనం అందించే అవకాశం ఇక్కడుంటుంది. అట్లాగే మీటింగ్ న్యూ పీపుల్. మనం చ అనే అనేక రకాల కొత్త కొత్త వ్యక్తులు మనకు పరిచయం అవుతూ ఉంటారు మార్కెటింగ్‌లో. అట్లాగే చారిటీ. మనం ఏదన్నా ఇతరులకి హెల్ప్ చేయాలనే ఆశ ఉన్నవాళ్ళు మనలో చాలా మందే ఉంటారు. కానీ అవకాశం లేక మనం ఆగుతాం. సో, అలా ఇవ్వడానికి మనం సంపాదిస్తే ఇవ్వగలం గదా! సో, అలాంటి అవకాశం ఇక్కడ ఉంటుంది. ఇక రికగ్నిషన్ ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కళ్ళు ఎవరి పేరు వాళ్ళు నలుగురిలో వినపడాలి అనే కోరుకుంటాం. అలాంటి ఒక రికగ్నిషన్ మంచిగా అందించే మనకు తీసుకోవాలంటే గనక ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. ఇంకా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ వేయాలి. ఎవరు ఫ్లైట్‌లో తిరగాలని ఎవరికీ ఇష్టం ఉండదా? ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. కానీ అవకాశం లేక మనం ఆగుతున్నాం. అలా తిరగాలి అనుకునే వాళ్ళకి కూడాను ఈ న్యూయంగ్ అనే ప్లాట్‌ఫార్మ్ అనేది మనకి చా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మేమైతే ఆల్రెడీ నేషనల్ ట్రిప్స్ వేసేసాము. ఈ ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా రెడీ అవుతున్నాం. చాలా త్వరలో బ్యాంకాక్ ట్రిప్ కూడా ఇది కంపెనీ తీసుకెళ్ళగలుగుతుందనమాట. సో, ఇలాంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చి, ఇందులో మనం హెల్తీగా ఉంటూ 10 మందికి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు గాను, మనం సంపాదించుకోవడానికి ఒక సిస్టమ్ డిజైన్ చేసింది. ఆ సిస్టమ్ ద్వారా ఇక్కడ మనకి 7 రకాల ఆదాయాలు మనకి కంపెనీ ప్రొవైడ్ చేసిందండి. 7 రకాల ఆదాయాలు. అందులో ఒకటి డైరెక్ట్ ఇన్‌కము, రెండోది కస్టమర్ కేర్ ఇన్‌కము, మూడోది మ్యాచింగ్ ఇన్‌కము, 4 స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కము, లైఫ్ టైమ్ రివార్డ్స్, ర్యాంక్ అచీవ్‌మెంట్స్ అండ్ ఫీల్డ్ ఎంకరేజ్‌మెంట్ బోనస్ అనమాట. ఇన్ని రకాల ఆదాయాలు ఇస్తుందండి. చూడండి. 1, 2 కాదు. చేసేది పని ఒకటే మనం. ఏం జేస్తున్నాం? మనకు తెలిసిన వాళ్ళకి హెల్త్ ఇస్తున్నాం. అంతే. ఇక్కడ 7 రకాల ఆదాయాలిస్తుంది. అయితే ఇక్కడ మనం చేసే బిజినెస్‌లో ప్రతి దాన్ని బీవీస్‌లో ఇస్తుందండి కంపెనీ. మనకి ఈ మొదటి 3 ప్రొడక్ట్‌లకొచ్చేటప్పటికి ఒక సేల్‌కి 50 బీవీ ఇస్తుంది. అట్లాగే అయోనియాలకి మనకి ఫస్ట్ మోడల్‌కి 800 బీవీ, సెకండ్ మోడల్‌కి 1000 బీవీ, థర్డ్ మోడల్‌కి 1500 బీవీ ఇస్తుందనమాట. అందులో ఒక ఎన్‌వైసీ వచ్చేసి రూ. 90 చొప్పున మనకి ఆదాయం ఇస్తుందనమాట కంపెనీ. అందులో ఒక్కొక్క ఇన్‌కమ్ ఎలా ఉందని ఒకసారి మనం గమనించామంటే గనక మై డియర్ ఫ్రెండ్స్ డైరెక్ట్ ఇన్‌కమ్ ఫస్ట్ ఇన్‌కమ్ చూసామంటే
ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక రూ. 6,850 పెట్టేసి ప్రొడక్ట్ తీసుకున్నాము. మనం అందులో డిస్ట్రిబ్యూటర్ అయిపోయి మనకు ఐడీ వచ్చేసేసింది. మనకి లెఫ్ట్‌లో మనలాగానే ఒక ప్రొడక్ట్ తీసుకున్నారు రూ. 6,850 పెట్టేసి. వాళ్ళకి ప్రొడక్ట్ ఎళ్ళిపోయింది. మనకి 50 బీవీ వస్తుంది. రూ. 6,850తో వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి. ఇప్పుడు రెండో వైపున ఈ క్యూర్సెల్‌లో లేతే ఈ ఈ స్నో ఫాస్టమో ఇది కాకుండా అయోనియా డివైస్ కొన్నారనుకోండి. ఒక సెకండ్ మోడల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ 7 ప్లేట్స్‌ది. అప్పుడు 1000 బీవీ వస్తుందనమాట. అయితే ఈ బీవీ మీద ఎంత పర్సెంటేజ్ మనకి రిఫరల్ కమిషన్ ఇస్తున్నారు? 10%. 50 బీవీ మీద 10% అంటే మనకి ఎంతొస్తాయండి? 5 బీవీ. సో, అంటే 5 ఎన్‌వైసీ వస్తుందనమాట. ఇక్కడ ఒక ఎన్‌వైసీ ఎంతండి? రూ. 90. అంటే రూ. 450 దానికి రిఫరల్ కమిషన్ రూపంలో స్పాట్‌లో వచ్చేస్తుందండి. సాయంత్రం రేపో, ఎల్లుండో కాదండి. ఎప్పుడైతే అక్కడ ఐడీ మనం రిజిస్టర్ చేసి యాక్టివేషన్ చేసామో స్పాట్‌లో మనకి రిఫరల్ కమిషన్ అనేది వచ్చేస్తుందనమాట. అట్లాగే అక్కడ అయోనియన్ మనకి యాక్టివేట్ చేసినప్పుడు 1000 బీవీస్ వచ్చి ఆ 1000లో 10% అంటే 100 బీవీ కాబట్టి 100 ఎన్‌వైసీ కాబట్టి సో, రూ. 9000 మనకి వెంటనే మన ఐడీలో కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ అయోనియా గురించి మనం మాట్లాడుకుంటే గనక లెఫ్ట్ ఒక అయోనియా 7 ప్లేట్స్‌ది, రైట్ ఒక అయోనియా 7 ప్లేట్స్‌ది తీసుకున్నారంటే 1000, 1000 అటు 1000 ఇటు 1000 బీవీస్‌తో వచ్చేసింది. కాబట్టి 10% ఆఫ్ 1000 బీవీ అంటే 100 ఎన్‌వైసీ అంటే రూ. 9000 రూ. 18,000 మనకి రెఫరల్ రూపంలో మనకి స్పాట్‌లో వచ్చేస్తుందండి. ఇక కస్టమర్ కేర్ ఇన్‌కమ్. ఇది సెకండ్ ఎక్సలెంట్ ఇన్‌కమ్. ఇక్కడ ఎవరైతే ప్రొడక్ట్ కొన్నారో అయోనియా ఫర్ ఎగ్జాంపుల్ అయోనియా మనం సేల్ చేసాము. ఎవరైతే ప్రొడక్ట్ కొన్నారో వాళ్ళకి 50% మంత్లీ 30 ఇన్‌స్టాల్‌మెంట్‌లో వాళ్ళకెళ్ళిపోతుంది గదా! ఇందాక మనం చెప్పుకున్నట్టు నెలకి రూ. 1,00,000 బై 30 నెలలు వేసుకుంటే రూ. 3,333 వాళ్ళకి మంత్లీ వెళ్ళిపోతుంది. వాళ్ళకి వెళ్ళే ఆ రూ. 3,333లో ఎవరైతే దీన్ని రిఫర్ చేశారో ఆ డిస్ట్రిబ్యూటర్‌కి 10% చొప్పున 30 నెలలు వీళ్ళకొచ్చేస్తా ఉంటుందనమాట. అంటే ఒక రూ. 333 చొప్పున వీళ్ళకి నెల 30 నెలలొచ్చేస్తుంది. అట్లా మొదటి 3 డివైజులకి 10% ఇస్తారు. ఇక మనం రికమెండ్ చేసే నాలుగో డివైస్ నుంచి 15% ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 డివైజులు మనం సేల్ చేసామనుకోండి. మనకి కూడా ఒక 4,000 అప్రాక్సిమేట్‌గా మంత్లీ ఒక 30 మంత్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుందనమాట. ఇది ఓన్లీ ఐఎన్ఐఎన్ కౌంట్ చేసుకుంటే. ఇక సెకండ్ ఇన్‌కమ్ మ్యాచింగ్ ఇన్‌కమ్ అండి. మ్యాచింగ్ ఇన్‌కమ్. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా మనం రూ. 6,850 ఐడీ మనం తీసుకున్నా ఏదో ఒకటి 50 బీవీ లెఫ్ట్, 50 బీవీ రైట్ వస్తుంది కాబట్టి, ఈ రెండిటికి రిఫరల్ కమిషన్ మనం ఆల్రెడీ తీసేసుకున్నాము. ఇక్కడ మ్యాచ్ అవ్వడం అనమాట. అంటే లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి మ్యాచ్ అయితే ఒక పెయిర్ అంటారు. ఆ మ్యాచింగ్ కమిషన్ కూడా 10% ఉంది కాబట్టి 50 బీవీ మీద 10% అంటే 5 ఎన్‌వైసీ కాబట్టి ఒక రూ. 450 మనకు ఒక పెయిర్ మీద వస్తుంది. అట్లా ఒక రోజుకి 45,000 ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉందండి. ఎవరికంటే ఇక్కడ 1 స్టార్ నుండి 5 స్టార్ అంటే ఇక్కడేంటంటే మనకు కొన్ని ర్యాంక్స్ ఉన్నాయి. ఈ 1 స్టార్ నుంచి 5 స్టార్ వరకు రోజుకి 45,000 తీసుకునే అవకాశం ఉంది. అదే సిల్వర్ అంటే సిక్స్త్ ర్యాంక్ నుంచి పైన వాళ్ళు రోజుకు 90,000 తీసుకునే అవకాశం ఉందనమాట. కాకపోతే ఈ బైనరీ ఇన్‌కమ్ అనేది మనం తీసుకోవాలంటే లెఫ్ట్ ఒకళ్ళని, రైట్ ఒకళ్ళని ఓన్ రిఫరల్ ఇవ్వాలి అని ఒక చిన్న కండిషన్ మనకి కంపెనీ ఇచ్చిందనమాట. ఇక చాలా అద్భుతమైన ఇన్‌కమ్ ఇదొకటి. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్ అండి. ఇక్కడ మనకి కంపెనీ ఏందంటే ఇందాక మనం మ్యాచింగ్ ఇన్‌కమ్‌లో బైనరీని చూసాము. ఇక్కడ లెవెల్ ఇన్‌కమ్‌ని యాడ్ చేసిందండి. ఏంటి లెవెల్ ఇన్‌కమ్ అంటే ఇక్కడ డైరెక్ట్‌గా మనం ఎంతమందినైనా రిఫర్ చేయొచ్చు. మనం ఎంతమందిని డైరెక్ట్‌గా రిఫర్ చేసినా వాళ్ళందరూ మనకి ఫస్ట్ లెవెల్ అవుతారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏ రకంగా ఈ ఇన్‌కమ్ ఇస్తుందంటే ఎవరైతే మన డైరెక్ట్‌గా టీమ్ ఉండిందో వాళ్ళు సంపాదించే మ్యాచింగ్ ఇన్‌కమ్‌లో 10% ఆఫ్ దెయిర్ ఇన్‌కమ్ మనకి స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్ రూపంలో ఇస్తుందనమాట. అయితే మనం ఎవరైతే డైరెక్ట్‌గా రిఫర్ చేసామో వాళ్ళందరూ మనకి ఫస్ట్ లెవెల్ అవుతారు గదా! ఈ ఫస్ట్ లెవెల్‌లో నుంచి మనం ఆ ఇన్‌కమ్ తీసుకోవాలంటే ఇక్కడ కంపెనీ ఇచ్చిన చిన్న కండిషన్ ఏంటంటే ఒక ఇద్దరిని మనం డైరెక్ట్‌గా రిఫర్ చేసి ఉండాలి. అట్లాగా ఎన్ని లెవెల్స్ వరకు ఇస్తుందంటే 5 లెవెల్స్ వరకు మనకి ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్ ఇస్తుందండి. 5 లెవెల్‌లోనూ మనం ఇది తీసుకోవాలంటే ప్రతి లెవెల్‌కి ఇద్దరు చొప్పున 5 రెట్లు 10 మందిని కనీసం మనం ఓన్‌గా రిఫర్ చేసుండాలి. 10 మందికి రిఫర్ చే మ మనం 10 మందిని రిఫర్ చేస్తే, ఈ 5 లెవెల్స్‌లో ఎవరు బైనరీ ఇన్‌కమ్, మ్యాచింగ్ ఇన్‌కమ్ ఎంత తీసుకున్నా, వాళ్ళు తీసుకున్న దానిలో 10% చొప్పున మనకి ఇచ్చేస్తుందండి కంపెనీ నెక్స్ట్ డేనే అనమాట. సో, అట్లాగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి అది వర్తిస్తుంది గదా! అంటే మనం ఈ 5 లెవెల్స్ ఇన్‌కము 10% తీసుకోవాలంటే 10 మందిని రిఫర్ చేయాలి అనే కండిషన్ మనకే గాదు గదా! ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది గదా! అట్లాగా మనం ఒక 10 మందిని రిఫర్ చేశామనుకోండి.
వాళ్ళు మనకి ఫస్ట్ లెవెల్ అవుతారు. ఈ 10 మంది ఎవరి 10 మందిని వాళ్ళు జాయిన్ చేశారంటే గనక 10 10లు 100 మందవుతారు. ఇది సెకండ్ లెవెల్ అవుతుంది. అట్లాగే ఈ 100 మంది ఎవరి 10 మందిని వాళ్ళు రికమెండ్ చేశారంటే గనక ఇది థర్డ్ లెవెల్ అవుతుంది. 100 10లు 1000 మందవుతారు. అలాగే 1000 మంది ఎవరు 10 మందిని వాళ్ళు చేస్తే 10,000 మందవుతారు. ఈ 10,000 10లు 1,00,000 మంది ఫిఫ్త్ లెవెల్ అవుతారు. ఈ 5 లెవెల్స్ వరకే మన కంపెనీ ఇస్తుంది. ఇదే చాలా ఎక్కువండి. ఇంక అంతకు మించి ఇవ్వకపోయినా పర్లేదు. ఇక్కడ 5 లెవెల్ వరకు 1,00,000 మందంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కాలిక్యులేషన్ చూసామంటే గనక 1,00,000 మంది అవ్వడానికి మనకు కొద్దిగా టైం పట్టిందని అనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 అవర్స్‌కి ఎవరు 10 మంది? 10 మంది చేయడం పెద్ద కష్టమేం కాదు కదా! ఇవాళ కాకపోతే 10 రోజులు లేకపోతే నెల రోజులు. ఈ 1,00,000 మంది అయిన తర్వాత ఈ 1,00,000 మందిలో ఒక్క పర్సను లెఫ్ట్ ఒకళ్ళని, రైట్ ఒకళ్ళని రిఫర్ చేశారంటే గనక వాళ్ళకి బైనరీ కమిషన్ ఎంతొస్తుందండి? 5 ఎన్‌వైసీ వస్తుంది. మరి ఈ 5 ఎన్‌వైసీలో మనకి 10% కదా వచ్చేది. ఆ 10% ఆఫ్ 5 ఎన్‌వైసీ ఎంతండి? 0.5 ఎన్‌వైసీ. 0.5 ఎన్‌వైసీ. మరి ఈ 1,00,000 మందిలో ఎంతమంది పని చేయొచ్చు అని కొంతమంది సీనియర్ లీడర్స్ వాళ్ళ ద్వారా తెలుసుకున్న దాన్ని బట్టి కనీసం ఒక 10% అన్నా చేయకపోతారా? అంటే లక్షలో 90,000 మందిని పక్కన పెట్టేస్తే, ఒక 10,000 మంది మనకు వర్క్ చేశారనుకుంటే, ఆ 10,000 మందిలో కూడాను ఒక్కొక్కళ్ళు 10 మంది, 10 జతలు, 5 జతలు, 2 ఇది కూడా కాకుండా, ఒక్క జతే, ఒక్క బైనరీ, ఒక్క మ్యాచింగ్ ఇన్‌కమే తీసుకున్నారనుకుందాం. అంటే అప్పుడు ఒక్కొక్కళ్ళ నుంచి మనకి ఒక 0.5 ఎన్‌వైసీనే వస్తుంది. దాని ప్రకారం 5,000 ఎన్‌వైసీ పర్ డే వస్తుందంటే, ఒక ఎన్‌వైసీ రూ. 90 చొప్పున 4,50,000 పర్ డే వస్తుందంటే ఇక నెలకి ఎంతొస్తుంది అనేది మన ఊహకు అందదండి. ఖచ్చితంగా క్రోర్స్‌లో ఉంటుంది కాబట్టి దాని కన్నా ఈ 10% కూడా చేయలేదండి అసలు. హీనపక్షాన 1% చేశారని చెప్పేసి మనం అనుకున్నా కూడా అంటే లక్షలో 99,000 మందిని పక్కన పెట్టిన ఒక 1000 మంది పనిచేసిన వాళ్ళు కూడా ఒక్క బైనరీ తీసుకున్నా కూడా మనకి 0.5 ఎన్‌వైసీ చొప్పున 500 ఎన్‌వైసీ మనకి డైలీ వస్తే 45,000 పర్ డే అంటే అది చిన్న ఇన్‌కమ్ అండి? ఖచ్చితంగా నాట్ ఎట్ ఆల్ అండి. ఇక్కడ 45,000 పర్ డే అంట. 45,000 అండి. అంటే 10, 20,000 కోసం నెల మొత్తం జాబ్ చేస్తున్న మన ఫ్రెండ్స్ చాలా మందున్నారు. అలాంటిది ఇక్కడ రోజుకి 45,000 చొప్పున నెలకి మనకిక్కడ 13,500,000 తీసుకోవచ్చండి. అంత అద్భుతమైన ఇన్‌కమ్ ఇక్కడ మనకి ఉందండి ఈ ప్లాన్‌లో. మరొక అద్భుతమైన ఇన్‌కమ్ అండి లైఫ్ టైమ్ రివార్డ్స్. మై డియర్ ఫ్రెండ్స్ చాలా సూపర్బ్ ఇన్‌కమ్ అనమాట ఇది గూడా. ఇక్కడేంటంటే కొన్ని ర్యాంక్స్ ఉన్నాయండి. ఇక్కడ 1-15 దాకా ర్యాంకులున్నాయి. ఈ 15 ర్యాంకుల్లో 1-5 స్టార్స్ అంటాము. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ అట్లాగా. సిక్స్త్ నుంచి నేమ్స్ సిల్వర్, రూబీ, గోల్డ్, ప్లాటినం ఇట్లా ఉంటుంది. అయితే ఇక్కడేంటంటే ప్రతి ర్యాంక్‌కి అచీవ్ అవ్వడానికి ఒక క్రైటీరియా ఉంటుందనమాట. కానీ ఇంత టైమ్‌లోనే అచీవ్ అవ్వాలనే టైమ్ లిమిట్ లేదు. అందుకే దీన్ని లైఫ్ టైమ్ రివార్డ్స్ అన్నారు. సో, 1 స్టార్ అనే ర్యాంక్‌ని అచీవ్ చేయాలంటే మనకి 40 ఐడీస్ రైట్, 40 ఐడీస్ లెఫ్ట్ అండి. మెంబర్స్‌తో పని లేదు. ఒక్కొక్కళ్ళు ప్రొడక్ట్ నచ్చి వాళ్ళ ఇంట్లో ఎక్కువున్నారంటే 3 ప్యాకులు తీసుకోవచ్చు. 3 ఐడీలు తీసుకోవచ్చు. లేకపోతే ఒక్కొక్కళ్ళు 10 తీసుకోవచ్చు. ఎవరి అవసరం వాళ్ళది. అట్లాగా నంబర్ ఆఫ్ ఐడీస్‌ని బట్టి మనకి ఈ ఈ ర్యాంక్స్ ఇస్తారనమాట. సో, 1 స్టార్ అనేది 40 ఐడీస్ లెఫ్ట్, 40 ఐడీస్ రైట్ వస్తే గనక మనకి 100 ఎన్‌వైసీ మనకి నెక్స్ట్ డేనే రివార్డ్‌గా ఇస్తుంది కంపెనీ. అట్లాగే 100 ఐడీస్ లెఫ్ట్, 100 ఐడీస్ రైట్ వస్తే గనక 2 స్టార్ అనే ర్యాంకు ఇచ్చేసేసి 150 ఎన్‌వైసీ మనకి నెక్స్ట్ డేనే రివార్డ్‌గా ఇస్తుందనమాట. మరి ఆల్రెడీ మనం 1 స్టార్‌లో 40 ఐడీస్‌తో వచ్చేసాం గదా! మరి 2 స్టార్ అవ్వాలంటే 100 కావాలంటే ఈ ఫస్ట్ చేసిన 40 కాకుండానా? లేకపోతే వాటితో కలిపా అంటే ఖచ్చితంగా వాటితో కలిపే. అవి కాకుండా కాదండి. అవి కాకుండా అయితే ఇంకా 60 ఐడీస్ ఏస్తే సరిపోతుంది. ఇక 3 స్టార్ అనేది 200 ఐడీస్ అండి. ఆల్రెడీ 100 చేసున్నాం 2 స్టార్‌లో. ఇంకొక 100 చేసుకుంటే 3 స్టార్ అయిపోతాము. అటు 100, ఇటు 100 అప్పుడు మనకి 250 ఎన్‌వైసీ ఇచ్చేస్తుంది కంపెనీ నెక్స్ట్ డేనే రివార్డ్‌గా. ఇట్లాగా మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడున్న 15 ర్యాంకులు అయిపోయే లోపులో ఓన్లీ ఈ రివార్డ్‌నొక్కటే కాలిక్యులేట్ చేస్తే ఈ రివార్డ్ ఒక్కటే 50,00,000 ఎన్‌వైసీ అండి. అక్షరాల మన ఐఎన్ఆర్‌లో 45,00,00,000 అండి. చూడండి. అంటే వినటానికి చాలా పెద్ద అమౌంట్ అండి. మనం ఎప్పుడు చూసుండలేదో, వినుండలేదో వినుంటాం. కాకపోతే మనం చూసుండం. సంపాదించలేకపోవచ్చు. కానీ ఇది నిజం. ఇది సంపాదించి ఆల్రెడీ ఇక్కడ ఒక చాలా కొద్ది రోజుల్లోనే ఈ 1 ఇయర్ కాలంలోనే ఇక్కడ ఎవరైతే దీన్ని సౌత్ ఇండియాకి తీసుకొచ్చారో 'లయన్ ప్రసాద్' గారు 11థ్ ర్యాంక్‌ని దాటిపోయి 12థ్‌కి దగ్గరగా ఉన్నారు. క్రోర్స్ తీసుకొనున్నారు ఆల్రెడీ ఆయన. ఇక 10థ్ ర్యాంక్‌ని డైమండ్ పొజిషన్‌లో ముగ్గురు, నలుగురున్నారు. ఇక ఈ కింద ర్యాంక్స్ అయితే గనక వందల్లో ఉన్నారండి అందరూ కలిసి. ఇక్కడ ఈ ఒక్క ఇన్‌కమ్ గురించే 45 క్రోర్స్ అయితే, ఇక మిగతా ఇన్‌కమ్స్ 7 రకాల ఆదాయాలున్నాయండి. చేసే పని ఒకటే కదా మనం. ఈ 7 రకాలు కలిపితే గనక దాదాపు వన్ ఇక్కడ మనకి 100 క్రోర్స్ టు 150 క్రోర్స్ వరకు మనకి ఇక్కడ అవకాశం ఉండే ఒక ప్లాట్‌ఫార్మ్ అండి. సో, ఎంత తీసుకోవాలి అనేది ఇక మన ఓపికనమాట.
ఇక నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసి ర్యాంక్ అచీవ్‌మెంట్స్ ఇన్‌కమ్ అండి. ఇక్కడ దీన్ని మేము రాయల్టీ అంటామండి. అంటే చాలా కంపెనీలో రాయల్టీ అనేది ఒక అందని ద్రాక్ష అండి. అంటే చాలా పెద్ద ర్యాంక్ వచ్చిన తర్వాత ఎవరైతే ఆ ర్యాంక్‌ను సంపాదించారో వాళ్ళకి కంపెనీలో వచ్చే ప్రాఫిట్స్‌లోనో లేకపోతే టర్నోవర్‌లోనో ఇంత పర్సెంటేజ్ అని తీసి ఎవరైతే ఆ ర్యాంక్‌ని అచీవ్ అయ్యారో వాళ్ళకి షేర్ చేస్తారు. కానీ న్యూ యంగ్ ఎక్సలెన్సీ ఏంటంటే ఇక్కడ మనకి 3 స్టార్ అనే ఒక ర్యాంక్ నుంచే మనకి రాయల్టీ ప్రొవైడ్ చేస్తారండి. ఈ 3 స్టార్ అనేది ఎంతండి? జస్ట్ 200 ఐడీస్ లెఫ్ట్, 200 ఐడీస్ రైట్. ఎప్పుడైతే ఈ 3 స్టార్ అనే ర్యాంక్ వచ్చామో, మనకి మన డైరెక్ట్ టీమ్‌లో ఎంత లెంథీగా ఉన్నా 10థ్ లెవెలా, 100 లెవెలా, 1000 లెవెలా ఎంత లెంథీగా ఉన్నా మన డైరెక్ట్ టీమ్‌లో వచ్చే బిజినెస్‌లో ప్రతి ఐడీ నుంచి 1% ఆఫ్ బీవీ ఇస్తారండి. 1% ఆఫ్ బీవీ అంటే 50 ఒక ఒక మామూలుగా క్యూరిసల్ సేల్ చేసినా కానీ 1% అంటే 50 బీవీలో 1% అంటే $0.5 అండి. అదే ఒక ఐఎన్ఏ సేల్ చేసామనుకోండి 1000 ఎన్‌వైసీ వస్తుంది. సో, 1000 ఎన్‌వైసీలో 1% అంటే మనకి దాదాపుగా మనకి 10 ఎన్‌వైసీ దాకా వచ్చేస్తుందండి ఇట్లా. సో, అట్లాగా 3 స్టార్ దగ్గర నుంచి మనకి రాయల్టీ అనేది వచ్చేస్తుందనమాట. 5 స్టార్ అయితే అట్లాగే 2% ఆఫ్ బీవీ, సిల్వర్‌కి 3% ఆఫ్ బీవీ, గోల్డ్‌కి 4% ఆఫ్ బీవీ, అలాగే డైమండ్‌కి 5% ఆఫ్ బీవీ అండి. ఇక నెక్స్ట్ ర్యాంక్ డైమండ్ తర్వాత రాయల్టీయే పని లేదండి. వాళ్ళిచ్చే రివార్డ్‌తోనే కోట్లలో ఉంటదండి. అంత అద్భుతమైన ఇన్‌కమ్ మనకి ఈ ర్యాంక్ అచీవ్‌మెంట్ ఇన్‌కమ్ ద్వారా కంపెనీ మనకు ప్రొవైడ్ చేసిందండి. మరొక ఫ్యాబులస్ ఫెబ్ అండి. ఫీల్డ్ ఎంకరేజ్‌మెంట్ బోనస్ అనేది కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇదేంటంటేనండి, మన పనిలో, మన జర్నీలో ర్యాంక్‌ని అచీవ్ చేసుకుంటూ పోతా ఉంటాం. ర్యాంక్‌కి ఇవ్వాల్సిన రివార్డ్స్ ఇస్తూనే ఉంటారు. రిఫరల్, బ్యానర్ ఇవన్నీ వస్తానే ఉంటాయి. ఇది కాక మనం ఫీల్డ్‌కి తిరుగుతూ ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి, ఈ ఫీల్డ్ ఎంకరేజ్‌మెంట్ కింద మనకి 1 స్టార్ ఎవరైతే అచీవ్ అయ్యారో 2000 బీవీ అంటే 40 ఐడీస్ లెఫ్ట్, 40 ఐడీస్ రైట్ అంటే మనకి 2000 బీవీ. అదే అయోనియాలు పెడితే దాని కౌంట్ లెక్క. అటు 2, ఇటు 2 ఏస్తే అయిపోతది. అది చాలా సింపుల్‌గా అయిపోతుంది. లెఫ్ట్ 2 7 ప్లేట్స్ అయోనియా, రైట్ 2 7 ప్లేట్స్ అయోనియా అయ్యారంటే 1 స్టార్ అయిపోయినట్టే. వెంటనే మనకి మన రివార్డ్ మనకిచ్చేసి నెలకి రూ. 2000 చొప్పున 3 నెలలు మనకి సాలరీలాగా ఒక రివార్డ్ బోనస్‌గా ఇస్తుందండి. అలాగే 2 స్టార్ అయితే 5000, 3 స్టార్ అయితే 10,000, 4 స్టార్ అయితే 25,000 అండ్ 5 స్టార్ అయితే 50,000 పర్ మంత్ చొప్పున 3 మంత్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుందనమాట. చూడండి ఎంత ఎక్సలెంట్ ఇన్‌కమ్ అనేది. ఇక ఇంత అద్భుతమైన ఇన్‌కమ్స్‌తో చాలా సింపుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌తో కంపెనీ మనకి ముందుకొచ్చిందండి. ఇక్కడేంటంటే ఆల్ ట్రాన్సాక్షన్స్ అంటే కంపెనీకి మనం ఏదైతే డిపాజిట్ చేస్తామో క్యాష్ డిపాజిట్ కాకుండా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ఉండాలి. అంటే మన యూపీఐ ద్వారా కావచ్చు, లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు అలా చేయాలి. మినిమమ్ విత్‌డ్రావల్ అనేది రూ. 1000 ఉండాలి. అట్లాగే మనం ప్రతి కంపెనీలోనూ ఒక రీపర్చేజ్ ఉంటుంది. ఇక్కడ కూడా రీపర్చేజ్ ఉంది. ఎప్పుడంటే మీరు ఒక 50 బీవీతో జాయిన్ అయ్యారు గదా! దానికి 100 రెట్లు మీరు సంపాదిస్తే ఇంకొక ప్రొడక్ట్ తీసుకోమంటుందండి. చూడండి. అంటే 5000 ఎన్‌వైసీ అంటే దాదాపు 4,500,000 మనం సంపాదిస్తే, ఆ తర్వాత ఒక ప్రొడక్ట్ తీసుకోమంటుంది. ఇది పెద్ద కండిషనే కాదు. ఇక 10% అడ్మినిస్ట్రేషన్ చార్జెస్ ఉంటాయి. మ్యాచింగ్ ఇన్‌కమ్ అనేది తీసుకోవాలంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం లెఫ్ట్, రైట్ ఓన్ రిఫరల్ ఉండాలనేది. డైలీ పే ఔట్స్ ఉంటుంది. కానీ మనకి వీక్లీ విత్‌డ్రావల్స్ ఉంటుందండి. ఇది మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నమాట. సో, ఇదంతా చూసాం కదా! మరి మనం. ఇక్కడ ఏదైతే చెప్పుకున్నామో, ఇక్కడ హెల్తీ లైఫ్ అనేది మనకు దొరుకుతుందా ఈ ప్రొడక్ట్‌తో? అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆల్రెడీ పొందుతున్నారు చాలా మంది ఉన్నారు గదా! మనం మ మనం ఎందుకు మనం కూడా తీసుకోగలుగుతాం గదా! ఎవరైతే ఇక్కడ మనం ఆరోగ్యంగా ఉంటూ నలుగురికి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు గాను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోగలిగే అవకాశం మనకిక్కడ ఉంది గదా! నలుగురితో పాటు. వరల్డ్ టూర్స్ వేస్తున్నారు కదా అందరూ. మనం ఎందుకు కాదు ఇక్కడ? రికగ్నిషన్ దొరుకుతుంది. ఇతరులకు హెల్ప్ చేసే అవకాశం దొరుకుతుంది. ఇక్కడ మనకు మనమే బాసు. ఎవరు మనల్ని ఇక్కడ రెస్ట్రిక్ట్ చేయరు కదా! మనకెవరు ఆంక్షలు విధించరు కదా! మనం ఎంత పని చేయాలో అంత పని చేస్తాం. ఎంత సంపాదించుకోవాలో మన చేతుల్లో ఉంది. సో, ఇంత మంచి అవకాశాన్ని అందిస్తున్న ఈ యొక్క న్యూయం కంపెనీ గురించి మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. అట్లాగే మరొక అద్భుతమైన క్రిస్మస్ బొనాంజాతో మన ముందుకొచ్చిందండి. ఈ నెలాఖరు వరకు మన 11వ తారీఖు నుంచి ఇక్కడున్న 3 మోడల్స్‌లో మనకి ప్రతి దానికి ఒక ఈ డిసెంబర్ 31 లోపల సేల్ చేస్తే ఈ డిస్ట్రిబ్యూటర్‌కి గోల్డ్‌ని బొనాంజాగా ప్రకటించిందండి. అంటే 7 ప్లేట్స్ దాన్ని తీసుకున్నామంటే గనక దీన్ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని చూడొచ్చు. ప్రతి డివైస్‌కి 1 గ్రామ్ గోల్డ్ అండి. ఒక 10 డివైస్‌లు మనం సేల్ చేసామంటే 10 గ్రాముల గోల్డ్ అండి. రూ. 1,20,000 దగ్గర దగ్గర గ్రామ్ ఇవాళ 12,000 పైనుంది కదా! సో, అలాంటి ఒక మంచి అద్భుతమైన అవకాశం ఉందండి. ఒక డివైస్‌ని సేల్ చేసామంటే గనక రిఫరల్ వస్తుంది మనకి, బైనరీ వస్తుంది, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్ వస్తుంది, గోల్డ్ కాయిన్ వస్తుంది. ఆ! అట్లాగే రాయల్టీ వస్తుంది దాని నుంచి. ఇది కాకుండా కస్టమర్ కేర్ ఇన్‌కమ్ వస్తుంది 30 మంత్స్. చూడండి సార్ ఎంత అద్భుతమైన ఆదాయం అనేది కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుందో. మనం సంపాదించుకోవడానికి ఎదురు చూస్తున్నాం. ఒక అద్భుతమైన అవకాశం మనకొచ్చింది. అందరం, అందరం బాగుందాం. అందరికీ హెల్త్ ఇద్దాం. మనం ఆరోగ్యంగా ఉంటూ, మనం ఒక ఆశీర్వాదంతో కూడుకున్న ఆదాయాన్ని మనం సంపాదించుకునే అవకాశం మనకుంది గాబట్టి, అందరం దీంతో జర్నీ చేస్తూ, మనం
సక్సెస్‌ఫుల్‌గా మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ యొక్క అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ గురించి ఓపికగా విన్నందుకు మీ అందరికి ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తూ థాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓవర్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ శ్రీహరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్ ప్రజెంటేషన్ ఇచ్చారండి ఈరోజు. మన న్యూయం కంపెనీలో ఉన్నటువంటి టోటల్ ప్రొడక్ట్స్, వాటి యొక్క బెనిఫిట్స్ అండ్ మన కంపెనీ యొక్క ప్రొఫైలు, దీన్ని ఒక కెరీర్గా కనుక ఎవరైనా తీసుకొని 10 మందికి ఆరోగ్యాన్ని పంచడం ద్వారా, మంచి మాట చెప్పారు సార్, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్తో కూడినటువంటి ఆదాయాన్ని సంపాదించుకోవాలి అని కనుక ఎవరైనా సరే కెరీర్గా తీసుకొని వర్క్ చేసుకోగలిగితే ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి, 7 రకాలటువంటి ఆదాయాల గురించి చాలా వివరంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఈరోజు ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఉంది సార్. ఒకసారి మనం డిజిటల్ sir. క్లాప్స్ అనేది ఇద్దామండి. మన డిజిటల్ అభినందనలను తెలియజేద్దాం మనం సార్కి. మంచి సెషన్ ఇచ్చారు, చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. కామన్ మ్యాన్ కూడా, అంటే ఈ రోజే జాయిన్ అయిన పర్సన్ కూడా చక్కగా వింటే, ఫస్ట్ మనకి మన ఫైర్ రవిచంద్ర గారు చెప్పారు, మీతోనే మాట్లాడుతున్నట్టుగా మీరు వినండి అని. ఆ విధంగా చక్కగా వినగలిగితే అద్భుతమైన సెషన్ అండి. ఈరోజు చాలా మంచి ప్రజెంటేషన్ ఇచ్చారండి. ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు సార్ చెప్పినటువంటి దాంట్లో ఒకటి, మన ప్రొడక్ట్ యొక్క టెస్టిమోనియల్స్ అనేది ప్రతి సండే ఈ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది అన్న దాని మీద ప్రతి సండే కూడా మనకి సెషన్ జరుగుతుందండి 6:50కి. జస్ట్ 2 minutesలో 1000 మెంబర్తో జూమ్ క్లోజ్ అవుతుంది. తర్వాత యూట్యూబ్లో మాత్రమే మనకు చోటు దొరుకుతుంది. అటువంటి సెషన్లో మీరు తప్పకుండా అటెండ్ అవ్వండి. మన ప్రొడక్ట్ దమ్మేందో ఆ జూమ్లో మనం చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈరోజు అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచి డెసిషన్ తీసుకోండి. దిస్ ఇస్ ద రైట్ టైం. మీరు రైట్ డెసిషన్ తీసుకుంటే రాబోయే రోజుల్లో మీరు డెవలప్ అవడం కాదు, మీ ద్వారా కొన్ని వందల మందిని డెవలప్ చేసే అవకాశం, కోటీశ్వరం చేసే అవకాశం మీ ద్వారా కలుగుతుందని నేను తెలియజేసుకుంటూ, మరి ఈరోజు సెషన్ మనం క్లోజ్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు హోస్ట్ గారు. ఓకే సార్, జై హింద్. జై హింద్ సార్, జై హింద్. క్లోజ్ చేయండి.